Hello all, welcome to IACE. Today we are going to discuss the Hindu editorial first, and then after we are going to focus on the newspaper. All right. And before going to discuss the paper, see, there is a general tendency of a student. Of course, when I was a student, anybody was a student, the general tendency is to think a lot. చూడండి, అందుకే బయట ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఒక లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు, ఒక పోలీస్ కొడుకు పోలీస్ అవుతున్నాడు. ద టెండెన్సీ ఈస్ లైక్ దిస్. సరే, కాని వాళ్ళ విషయం పక్కన పెడితే ఎక్కువ పాసిబిలిటీ ఇలా ఉంది. ఒక కానిస్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కూతురు ఎస్పీ క్యాడర్లో, అంటే ఒక ఎస్ఐ క్యాడర్లో తన ముందు నిలబడి తన చేత సెల్యూట్ కొట్టించుకుంటుంది. So that's a proud moment for a father. He's just a constable, but her daughter is like an SI, like a CI. It's a proud moment. Like a banking aspirant కొడుకు ఇంకేదో జాబ్ కొడుతున్నాడు. లైక్ దిస్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక 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 కోర్టులో పనిచేసేటువంటి లాయర్ కొడుకు ఇంకేదో జాబ్ కొడుతున్నాడు. మరి మిగతా స్టూడెంట్స్, మిగతా ఫ్యామిలీస్, no, they are still in thinking what to do. And there are some societal relevances. సామాజిక పరమైనటువంటి అంశాలు కూడా దోహదపడతాయి కొంతమంది విషయాల్లో. బట్ మోస్ట్ ప్రాబబ్లీ పీపుల్ ఆర్ హెల్ప్లెస్. దే ఆర్ స్టిల్ ఇన్ థింకింగ్. వాళ్ళు ఇంకా ఆలోచనలోనే ఉంటున్నారు. ఎందుకంటే ఆ పుషప్ లేదు, ఆ బ్యాకప్ లేదు, చెప్పేవాళ్ళు లేక వీళ్ళు ఎవరో చెప్తే ఎక్కడో ఫ్యామిలీలో అక్కడో ఇక్కడో ఎవరో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుందట అని అంటే ఈయన దగ్గర ఉన్నటువంటి ఆ 30,000 తీసుకొచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్లో కట్టి నెలకు 5-6 వేలు మళ్ళీ హాస్టల్లో ఖర్చు పెట్టుకుంటూ ఇంకొక 3,000 బయట ఖర్చు పెట్టుకుంటూ ఆన్ యావరేజ్గా నెలకు ఒక హైదరాబాద్ లాంటి, దిల్సుఖ్ నగర్ లాంటి ప్లేస్, ఒక విజయవాడ, ఒక గవర్నర్ పేట్ లాంటి ప్లేస్లో ఆన్ యావరేజ్ ఒక స్టూడెంట్ 10,000 ఖర్చు పెడుతున్నాడు. అలా సంవత్సరంలో దాదాపు ₹1,00,000 అన్అఫీషియల్ ఖర్చు పెడితే, కోచింగ్ సెంటర్లో ఇంకొక 30,000 ఖర్చు పెడితే, ఇలా ఆన్ యావరేజ్గా ఒక స్టూడెంట్ ₹1,00,000 ఖర్చు పెడుతున్నాడు పర్ యానం. వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది క్వశ్చన్ మార్క్. సో యాక్చువల్లీ హీఈస్ ఎ గుడ్ స్టూడెంట్. చదవాలనే కోరిక ఉంది, జాబ్ కొట్టాలనే కోరిక ఉంది. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, అయినా జాబ్ రావట్లేదు. గల కారణం ఏమై ఉండొచ్చు? జస్ట్ బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. అతనికి సబ్జెక్ట్ లేదని కాదు, కరెంట్ అఫైర్స్ తెలియదని కాదు, మ్యాథ్స్ నాలెడ్జ్ లేదని కాదు, ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదని కాదు, ఫుల్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది. కానీ ఎక్కడ పోతుంది? ప్రాక్టీస్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. 100%. ఎక్స్ప్లెనేషన్ వస్తాడు, కూర్చుంటాడు, ఎన్ని రోజులు? 3 రోజులు, 4వ రోజు కనవాడు. బికాస్ ఓవర్ కాన్ఫిడెన్స్ డామినేట్స్ హిమ్ ఆర్ హర్. వీడు చెప్పేది నాకెందుకులే అన్న ఫీలింగ్ ఉంటుంది లోపల. చూస్తున్నాం కదా రియల్గా, ఫేస్ టు ఫేస్ ప్రతిరోజు. కానీ ముఖం మీద అనలేం కదా. వస్తాడు, కూర్చుంటాడు క్లాస్లో, ఏమని ఫీల్ అవుతాడు? ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు వచ్చులే, ఇవన్నీ వచ్చులే అంటాడు. మరి వస్తే జాబ్ రావాలి కదా 2 సంవత్సరాల్లోనే. 4 ఏళ్ళు అయింది నువ్వు కూర్చొని, జాబ్ రాలేదు. బికాస్ ఓవర్ కాన్ఫిడెన్స్. సో దట్ వోంట్ వర్కౌట్ ఇన్ ద కాంపిటీషన్. ఎస్పెషల్లీ నువ్వు సపరేట్ కోచింగ్ సెంటర్ పెడితే పెట్టాయి, అక్కడ వర్కౌట్ అవుద్ది, కానీ జాబ్లో మాత్రం వర్కౌట్ అవ్వదు. సో ఇది తనకు తాను మోసం చేసుకుంటున్నటువంటి ఒక ఫ్యాక్టర్. దానివల్ల ఇటు జాబ్ కొట్టలేకపోతున్నాడు, అటు బయటికి వెళ్ళలేకపోతున్నాడు, అసలు అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి what I am suggesting you students, ఇప్పటి వరకు జరిగినటువంటి మోసం చాలు. ఇక నుంచి బయటపడేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫేమస్ కోట్ ఉంది కదా, పక్కోన్ని మోసం చేస్తే ఏమైనా వస్తుంది. సరే, ఆ నిమిత్త మాత్రంగా ఏదో వస్తుంది, కానీ తనను తాను మోసం చేసుకుంటే అసలు ఏం కాకుండా పోతాడు. ఇప్పుడు జరిగేది కూడా అదే మార్కెట్లో. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100లో 30-40 మంది స్టూడెంట్ సీనియర్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ ట్రాప్లో పడిపోయి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు.
యా ఎవరో ఒకరు ఒక ఇంప్రెషన్ వేసి తన బ్రెయిన్‌లో వేసి ఉంటారు. ఆయనేం చెప్తారులే అన్న ఒక ఇంప్రెషన్ వేసి ఉంటాడు. ఆ ఇంప్రెషన్ పట్టుకొని 3 సంవత్సరాలు నువ్వు టైమ్ పాస్ చేసావు. ఫ్యాకల్టీ దగ్గర కూర్చొని వీళ్ళంటే ఓపిక లేదా నీకు? సో, ఇలాంటి వాటి వల్ల స్టూడెంట్ తనను తాను మోసం చేసుకుంటూ, పోనీ వేరే సార్ దగ్గర వింటాడా? అక్కడ కూడా వినడు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ డామినేట్స్ హిమ్. తనలో ఉన్నటువంటి ఆ గర్వం, ఆ ప్రైడ్ ఏదైతే ఉందో లెసన్స్ విననివ్వదు, పాఠాలు విననివ్వదు, కోచింగ్ సెంటర్‌లో కూర్చొనివ్వదు. ఎంత విందామన్నా గూడా ఒక 3 రోజులు వస్తే, నాలుగో రోజు అబ్సెంట్ అవుతాడు. ఇక కనబడడు ఇగ మళ్ళీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ రావాలనుకుంటాడు. నేను ఇవాళ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు వీళ్ళు. నేను ఇందులో కూర్చుంటా. ఈ పలానా ప్రోగ్రామ్‌లో కూర్చొని కనీసం కంటిన్యూ అవుతా అనుకుంటాడు. కానీ కూర్చోలేడు. వినడు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్. తనలో ఉన్న ఆ ప్రౌడ్‌నెస్, ఆ ప్రైడ్ ఓవర్‌కమ్ చేస్తా ఉంటది. దానివల్ల ఐదో రోజు నుంచి మళ్ళీ అబ్సెంట్. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ స్టూడెంట్స్. ఎవరైతే ఎస్పెషల్‌గా నేను సీనియర్స్ అని పదం వాడుతున్నా. ఎందుకంటే టైంలో సీనియర్ కావచ్చు, కాదనట్లేదు. సబ్జెక్ట్‌లో నీకు సబ్జెక్ట్ ఉండొచ్చు, కాదనట్లేదు. బట్ ఎంత ఉన్నప్పటికీ ఆ ఎక్స్‌ప్లనేషన్ విననంత వరకు యు ఆర్ జస్ట్ ఇన్ ద బ్యాక్ రో. యు ఆర్ ఇన్ ద బ్యాక్ ఫుట్. యు కెనాట్ కమ్ అహెడ్. బలంగా తన్నుకొని ముందుకు వచ్చేటువంటి ఆ కాన్ఫిడెన్స్ నీకు రాదు. దానివల్ల ఎగ్జామ్‌లో యు లాస్ ద ఎగ్జామ్ ఫైనల్లీ. నువ్వు పెట్టాలనుకున్నటువంటి ఆ 20 క్వెషన్‌లు పెట్టలేక 10 క్వెషన్‌లు పెట్టినా అందులో 5 తప్పైపోతాయి. ఇంకా 5 మార్కులు, 10 మార్కులు నీకొస్తాయి ఇంగ్లీష్‌లో. ఏం లాభం? మ్యాథ్స్‌లో బలంగా ఉండొచ్చు నువ్వు. ఇంగ్లీష్‌లో లేదుగా. ఇంగ్లీష్‌లో బలంగా ఉండొచ్చు. మ్యాథ్స్‌లో లేదుగా. ఈ రెండిట్లో బలంగా ఉంటే జీఎస్ నీకు రాదుగా. ఇవన్నీ క్యుములేటివ్‌గా రావాలంటే ఎక్స్‌ప్లనేషన్ రావాలి నువ్వు. ఎక్స్‌ప్లనేషన్ రాకుండా, మళ్ళీ క్లాసులు వినకుండా, నువ్వు ఏదో ప్రిపరేషన్‌లో కంటిన్యూ అవుతున్నా అంటే ఎలా? ఇట్స్ యూజ్‌లెస్ ఆఫ్ టైమ్ కంప్లీట్‌లీ. So, kabatti, my dear students, what I am suggesting you people right now, this is the right time to start over once again. మీరు ఎక్కడున్నా, ఎలాంటి ప్రిపరేషన్‌లో ఉన్నా, ఇప్పటి నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నంత మాత్రాన నీకు జాబ్ రాదని కాదు. బట్ ఆ రీస్టార్ట్ అనేది కావాలి. ఆ రీస్టార్ట్ కాకుండా ఓవర్‌కమ్ చేయడం అనేది చాలా కష్టం. ఇవాళ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ నాలెడ్జ్ ఉంది, మంచి కాన్సెప్ట్ బేస్డ్ నాలెడ్జ్ ఉంది, అయినా కానీ ఎగ్జామ్లో క్వాలిఫికేషన్ లేదు అంటే జస్ట్ బికాస్ ల్యాక్ ఆఫ్ అటెండింగ్ ద ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ మార్చ్ ఫస్ట్ వీక్లో ఉన్నాము. మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అని చెప్తున్నాము, జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నాము. ఈ 100 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. 100 రోజులు 100 క్వశ్చన్ పేపర్లు విత్ ఫుల్ క్లారిటీతో మీరు అటెండ్ అవుతే జూన్లో మీదే జాబు. జనవరి 2026 జనవరి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అపాయింట్మెంట్ లెటర్ మీ చేతిలో ఉంటుంది. మీరు ఈజీగా జాబ్ కొట్టి బయటపడిపోవచ్చు. లేదు అంటే ఈ 2-3 నెలలు మీరు రెగ్యులర్గా ఎక్స్ప్లెనేషన్కి అటెండ్ కావట్లేదు అంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్. 2025 ఆశలు వదులుకోవాలి. 2026 నోటిఫికేషన్ వెయిటింగ్ చేయాలి. 2026లో జాబ్ రాస్తే 2027లో జాబ్ వస్తుంది మీకు. అంత వినే అంత ఓపిక ఉందా? టెస్ట్ యువర్ సెల్ఫ్. ఉంది అంటే చలో స్కిప్ ద ఎక్స్ప్లెనేషన్, ఇక రావాల్సిన అవసరం లేదు. 2026లో రండి. కాకపోతే ద రియాలిటీ ఆఫ్ ద కాంపిటీషన్ ఇస్ దిస్ టుడే. మీరు ఎస్బీఐ పిఓ రాయాలన్నా ఎస్బీఐ క్లర్క్ ఆల్రెడీ రాశారు, సిజిఎల్ ఉంది నెక్స్ట్, అదేవిధంగా సిపిఓ ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంతమంది ఆల్రెడీ రాస్తున్నారు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలా ఈ 3 నెలలు ఎంత ఇంపార్టెంట్ అంటే జస్ట్ ఇట్ ఈస్ అన్కౌంటబుల్ నంబర్, ఐ కెన్ సే దాట్. ఓకే, అంత ఇంపార్టెంట్ ఈ 3 నెలలు. మార్చ్, ఏప్రిల్, మే అన్ని విషయాలను పక్కన పెట్టి త్రికరణ శుద్ధిగా మీరు కనుక ఫోకస్ చేస్తే ఈ 3 నెలల్లో 100% సబ్జెక్ట్ వస్తుంది. సరే, మీకు సబ్జెక్ట్ ఉన్నా లేకున్నా పక్కన పెట్టి ఎక్స్ప్లెనేషన్కి వస్తే 100% యూ విల్ క్వాలిఫై దిస్ CGL 2025. Otherwise, you are waiting for 2026 and you will get the job in 2027. If something happens there, again it goes 2028 and don't know what happens after 3 years. So this is the sad reality of a student, sad reality of a competitor right now in the market that we are analyzing in front of you right now without any hesitation. So hope you understand, guys. And today's editorial start chedam, endukante gata 3 రోజులుగా కూడా మనము
స్టార్టింగ్లో హిందూ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం, తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ ద ఎడిటోరియల్. టుడేస్ ఈజ్ అబౌట్ వాట్? సో యూ కెన్ సీ ఆన్ బోర్డ్ టుడేస్ ఎడిటోరియల్ ఇస్ దిస్. యూ కెన్ సీ ఆన్ బోర్డ్ డబుల్ ట్రబుల్, రెండు విధాల ఆ సమస్య. డబుల్ ట్రబుల్ ఇది రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎలక్షన్లో ఓటు వేయాలంటే ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు వేసేటువంటి ఫెసిలిటీ ఉంది. అఫ్ కోర్స్ దానివల్ల రెండు రకాల సమస్యలు వస్తున్నాయి. ఒక వ్యక్తి రెండు సార్లు ఓటు వేయగలుగుతున్నాడు. అదేవిధంగా మనం ఏదైతే ఈ డెమోక్రసీ అనే ఒక దేశంలో ఉన్నామో, డెమోక్రటిక్ కంట్రీ అనే ఈ దేశంలో ఉన్నామో, దానివల్ల ఆ ప్రజాస్వామ్యానికి, దాని యొక్క ఇంటెగ్రిటీకి, దాని యొక్క ఆ మూలాలకే భంగం వాటిల్లే అవకాశం ఉంది. సో దానివల్ల అంటే కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందట అంటే, లైక్ రీసెంట్గా మహారాష్ట్ర అని చెప్తున్నారు, బట్ ఈ డేటా అంత క్లియరా కాదా అని తెలియదు. బట్ ఇట్ ఈస్ అన్ అనాలిసిస్, ఒక ఎడిట్ చేసినటువంటి ఒక వార్త. ఇది నిజమా అని కాదు, అట్లానే అబద్ధము అని చెప్పలేం. ఇవాళ ఓటు వేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఓటు వేస్తున్నారు, డబుల్ రెండు సార్లు ఓటు వేయడం జరుగుతుందంట. దానివల్ల డెమోక్రసీకి, ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేశంలో ఎంతో ప్రాబ్లం వాటిల్లుతుంది అని రైటర్ యొక్క వాదన. చూద్దాం మరి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇగో మళ్ళీ ఆన్ ఇచ్చాడు ఇక్కడ. అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కదా, ఇది మొత్తం కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పాలి. ఎక్కడ? ఆన్ ఎలక్షన్స్, ఈ దేశంలో ఎన్నికలు. ద ఈపీఐసి నంబర్ అయినా, ఈపీఐసి నంబర్ అదొక నంబర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అండ్ ద ఓటర్, ఓటు వేసేటువంటి ఆ ఓటర్, వీటి గురించి ఇవాళ డిస్కషన్ ఉంది. సో దీనివల్ల రెండు రకాల ప్రాబ్లం వాటిల్లుతుంది. దట్స్ కాల్డ్ డబుల్ ట్రబుల్ అనే ఒక హెడ్డింగ్ పెట్టాడు. అసలు ఏంటి డబుల్ ట్రబుల్ అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా? సో లెట్స్ సీ హియర్ వీ హ్యావ్ ద ప్యాసేజ్ ఆన్ బోర్డ్. లెట్ us zoom a bit. ఓకే, నౌ లెట్ us start with the content. ఓకే, నౌ డైరెక్ట్గా నేను ఏదైతే మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఫోకస్ చేస్తామో, దేన్ని ఫోకస్ చేయకూడదు, దేన్ని ఫోకస్ చేయాలి, చాలా నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ద ఇంటగ్రిటీ, వాట్ ఈస్ సబ్జెక్ట్? ద ఇంటగ్రిటీ. వాట్ ఈస్ అ వర్బ్? ఇప్పుడు చూడండి, ద ఇంటగ్రిటీ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇగో ఇది మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఈ భాగాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉండదు, ఇది కాస్త హోల్లో పెట్టుకుంటాం. ఇదంతా ఏంటి? ప్రిపోజిషనల్ ఫ్రేజ్, దాన్ని కాస్త హోల్లో పెట్టండి. ఇప్పుడు ఎలా చదవాలి? ద ఇంటగ్రిటీ ఈజ్ డిపెండెంట్ అపాన్, దీని మీద ఆధారపడుతుందంట. వర్బ్ ఏంటి? ఈజ్. సబ్జెక్టు సింగులర్, వర్బు సింగులర్. సో ద ఇంటగ్రిటీ ఈజ్ డిపెండెంట్ అపాన్, దీని మీద ఆధారపడుతుంది. దేని మీద ఆధారపడుతుంది చెప్తున్నాడు? ఆన్ ద కాన్ఫిడెన్స్ అనా, ఈ నమ్మకము, కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉందంట. ఈ భారత ఎలక్టోరల్ సిస్టమ్, ఈ భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ అనే ఆ నిజాయితీ, ఇంటగ్రిటీ అంటే ఏంది? ఆనెస్టీ, ఆ నిజాయితీ, ఆ సాలిడారిటీ, ఆ కాన్ఫిడెన్స్ దేనిలో ఉందంట? దీని మీద ఆధారపడి ఉంది. డిపెండెంట్ అపాన్ ద కాన్ఫిడెన్స్, నమ్మకము. ఈ నమ్మకము రిపోజ్డ్, రిపోజ్డ్ అంటే ఫుల్ఫిల్డ్, నిండి ఉంది. ఎలా? ఎక్కడ? రిపోజ్డ్ ఇన్ ఇట్ బై ప్రాస్పెక్టివ్ ఓటర్స్. ప్రాస్పెక్టివ్ ఓటర్స్. ప్రాస్పెక్టివ్ అంటే మీనింగ్ ఏంది? ప్రోగ్రెసివ్, అభివృద్ధి చెందుతున్నటువంటి. ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అండ్ ద పార్టిసిపేటరీ పొలిటికల్ పార్టీస్. పార్టిసిపేటరీ అంటే అందులో పాలు పంచుకుంటున్నటువంటి ఎవరు? వాళ్ళు పొలిటికల్ పార్టీస్, అయినా రాజకీయ పక్షాలు అనే రెండు అంశాల పైన ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ ఆధారపడి ఉంది అని చెప్తున్నాడు. క్లియర్? వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద ఇంటగ్రిటీ. వర్బ్ ఏంటి? ఈస్. ఆబ్జెక్ట్ ఏంటి? డిపెండెడ్ అపాన్ ద కాన్ఫిడెన్స్. రిపోజ్డ్ ఇన్, ఎక్కడ ఉంది? రిపోజ్డ్ ఇన్ ఇట్ బై ద ప్రాస్పెక్టివ్ ఓటర్స్, ఓటు వేసేవాళ్ళు, ఓటు వేయించుకునేటువంటి పొలిటికల్ పార్టీస్ పైన ఆధారపడి ఉంది ఈ యొక్క నిజాయితీ అనేది. ఇది మనం అర్థం చేసుకోండి. ఫస్ట్ లైన్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద ఇంటగ్రిటీ. వర్బ్ ఏంటి? ఈస్. దట్స్ ఇట్. ఎవరి ఇంటగ్రిటీ? ఆఫ్ పొలిటికల్, ద ఎలక్టోరల్ సిస్టమ్, ఎన్నికల వ్యవస్థ. ఎక్కడ? ఇన్ ఇండియాలో. అయిపోయింది. ఇలా మనం అర్థం చేసుకున్నాం. ఓకే, లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. ఇన్ రీసెంట్ ఇయర్స్, ఈ భాగాన్ని ఏం చెప్తాం? ఈ భాగాన్ని కూడా మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా తీసుకుంటాం. ఇది భాగాన్ని కాస్త హోల్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇన్ రీసెంట్ ఇయర్స్.
వాట్ ఈ సబ్జెక్ట్ మళ్ళీ? ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇగో ఇది సబ్జెక్ట్. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ECI షార్ట్ కట్. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా verb ఏంటి? హ్యాస్ డ్రాన్ ఫ్లాగ్. ఇగో చూడండి, ఇది మొత్తం కలిపి చదవాలి. సో ద ECI హ్యాస్ డ్రాన్ ఫ్లాగ్. డ్రా ఫ్లాగ్ అంటే హ్యాస్ డ్రాన్ క్రిటిసిజం, హ్యాస్ డ్రాన్ రిప్రిమాండ్, హ్యాస్ డ్రాన్ సమ్ సార్ట్ ఆఫ్ ఏమంటాం దాన్ని, సప్రెషన్, అణిచివేత, ఒక రకంగా రిప్రిమాండ్కు గురైంది, క్రిటిసిజంకి, వంచనకు, కించపరచబడింది. ఆ క్రిటిసిజం తీసుకొచ్చుకుంది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డ్రాన్ ఫ్లాగ్, క్రిటిసిజం తెచ్చుకుంది. ECI ఎందుకు అలా కించపరుస్తున్నారు అందరూ, ఎందుకు అలా తిడుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అని చెప్పడాన్ని ఫ్లాగ్. ఫ్లాగ్ అంటే క్రిటిసిజం. అయిపోయింది సెంటెన్స్. ఇగో దీని తర్వాత ఏమి ఇచ్చాడు? ఫ్రమ్ అంటే ఒక హైఫన్ స్పాట్ ఇచ్చాడు. ఇదేం చేయాలి? హోల్లో పెట్టుకోవాలి. ఈ ఫ్లాగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. హైఫన్స్లో ఇస్తే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఈ భాగాన్ని హోల్లో పెట్టుకోవాలి, ఈ భాగాన్ని చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ పుట్ ఇట్ ఆన్ హోల్డ్. యా, నువ్వు ఎలా చదవాలి ఇప్పుడు? ECI హ్యాస్ డ్రాన్ ఫ్లాగ్. ఎక్కడి నుంచి? ఫ్రమ్. ఇగో ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఇచ్చాడు. ఫ్రమ్ ఇస్తే కంపల్సరీ ఏం రావాలి? టు రావాలి. ఇగో వచ్చింది చూడండి. ఫ్రమ్ హియర్ టు దేర్, ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్, ఫ్రమ్ టు అది కాంబినేషన్. ఫ్రమ్ ఓవర్ బ్లోన్ టు డిజర్వ్డ్ రీజన్స్. ఈ క్రిటిసిజం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఫ్రమ్ ఓవర్ బ్లోన్. ఓవర్ బ్లోన్ అంటే మీనింగ్ ఏంది? ఓవర్వెల్మింగ్, కాస్త ఎగ్జాజరేషన్, అతిశయోక్తి. ఎన్ని రోజులు ECI తప్పు చేస్తుందా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పు చేసిందా? అసలు జరుగుద్దా అన్న ఓవర్ బ్లోన్ అంటే కొంచెం ఓవర్వెల్మింగ్నెస్, అతిశయోక్తి, ఎగ్జాజరేషన్ అనే దాని నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడికి వచ్చింది? డిజర్వ్డ్ రీజన్స్. ఇన్ని రోజులు అతిశయోక్తి ఉండే, కానీ ఇప్పుడు నిజమైనటువంటి కారణాలు దొరుకుతున్నాయి. ECI కూడా తప్పు చేస్తుంది అనే కారణాలు దొరుకుతున్నాయి. డిజర్వ్డ్ రీజన్స్. ఓకేనా? అంటే సరి అయినటువంటి ద రేషనల్ లాజికల్ రీజన్స్ దొరుకుతున్నాయి వాళ్ళ. ఏదో ఓవర్వెల్మింగ్ కాదు. వీ హ్యావ్ ద రీజన్స్. కారణాలు ఉన్నాయి అక్కడ ECI తప్పు చేస్తుందని. అందుకే అందరూ ఫ్లాగ్ చేస్తున్నారు, అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు ECIని. ఇంకేమంటారు చూడండి, హ్యాస్ డ్రాన్ ఫ్లాగ్. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు లింక్ చూడండి. ECI హ్యాస్ డ్రాన్ ఫ్లాగ్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్. ఇగో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుండి ఆ యొక్క క్రిటిసిజం తెచ్చుకుంటుంది? స్వయాన ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పక్షాల నుంచి కించపరచబడుతుంది. అండ్ సివిల్ సొసైటీ యాక్టివిస్ట్స్, అయినా మామూలుగా మన సమాజంలో ఉండేటువంటి ఆ కార్యకర్తలు, సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ నుంచి కూడా కించపరచబడుతుంది. సివిల్ సొసైటీ యాక్టివిస్ట్స్ కన్సర్న్డ్ అబౌట్, వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కన్సర్న్డ్ మీన్స్ చింత, రిగ్రెటెడ్. సో వాళ్ళు ఎలా ఆందోళన చెందుతున్నారు? కన్సర్న్డ్ అబౌట్ ట్రెండ్స్. ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రెండ్స్ అంటే డెవలప్మెంట్స్, కాన్సిక్వెన్సెస్, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ పనులు, యాక్టివిటీస్. సో సివిల్ యాక్టివిస్ట్స్ కన్సర్న్డ్ అబౌట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. మన భారతదేశంలో జరుగుతున్నటువంటి, ఈ భారత ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల వీళ్ళు పెద్ద ఎత్తున చింతపడుతున్నారు. దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ కన్సర్న్, రిగ్రెటెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా క్లియర్ కదా? సో ఇప్పుడు ఈ మొత్తం సెంటెన్స్లో వాడే సబ్జెక్టు ది ECI. వర్బ్ ఏంటి? హ్యాస్ డ్రాన్ ఫ్లాగ్. ఫ్లాగ్ అంటే క్రిటిసిజం. ఎక్కడి నుంచి? ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ అండ్ సివిల్ సొసైటీ యాక్టివిస్ట్స్. వాళ్ళు ఎలా బాధపడుతున్నారు అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కన్సర్న్డ్ అబౌట్ ట్రెండ్స్ ఇన్ డెమోక్రటిక్ ఇండియా. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇంత దారుణమా అని వాళ్ళంతా కంగారు పడుతున్నారు, చింతపడుతున్నారు అని దాని యొక్క మీనింగ్. క్లియర్? ద నెక్స్ట్ లైన్, అ న్యూ కంప్లైంట్. రీసెంట్గా కొత్త షికాయతు వచ్చిందంట. అ న్యూ కంప్లైంట్. వర్బ్ ఏంటి? ఆఫ్టర్ రీసెంట్ స్టేట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఈ భాగాన్ని ఏం చేయాలి? హోల్లో పెట్టుకోవాలి ఈ భాగాన్ని. ఆఫ్టర్ రీసెంట్ స్టేట్ ఎలక్షన్స్. రీసెంట్గా ఎలక్షన్స్ ఎక్కడ జరిగాయి? మహారాష్ట్రలో. సో మేబీ ఆ స్టేట్ గురించి కావచ్చు.
మేబీ ఇక్కడ అదే తీసుకుందామా, లేకపోతే స్టేట్ ఎలక్షన్స్ అంటే మొత్తం జనరల్ ఎలక్షన్స్ కూడా మీనింగ్ వస్తుంది. బట్ రీసెంట్గా అయితే మహారాష్ట్రలో జరిగింది కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి తీసుకుందాం. ఓకేనా, లెట్స్ సీ. న్యూ కాంప్లైంట్, ఒక కొత్త షికాయత్ వచ్చిందంట, కాంప్లైంట్ వచ్చిందంట. ఎక్కడి నుంచి అంటే చెప్తున్నాడు, న్యూ కాంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పలేదు. బట్ ఈ ఎన్నికల తర్వాత, స్టేట్ ఎలక్షన్స్ తర్వాత ఒక కొత్త కాంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు వర్బ్ చెప్పండి. వర్బ్ చూడండి, వర్బ్ ఏంటి? రిలేట్స్ టు. రిలేట్స్ అంటే దీనికి సంబంధించి, విత్ రిలేషన్ టు, దీనికి సంబంధించి. న్యూ కాంప్లైంట్ రిలేట్స్ టు ద ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ ఎలక్టర్స్. ఇగో ఆ కొత్త కంప్లైంట్లో ఏం చెప్పిందట, అందులో ఏం చెప్పారంట? రిలేట్స్ టు, దీనికి సంబంధించి. దేనికి సంబంధించి? ద ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ ఎలక్టర్స్. ఇగో అంటే ఓటర్లు పెరిగారంట. అదేంటి సార్ పెరగడం ఏంటి? ఉన్న వాళ్ళే కదా ఓటు వేసేది, పెరగడం ఏంటి అంటే జరిగిందట. మరి అక్కడ మరి మనుషులు కాకుండా ఇంకెవరైనా ఓటేశారా అనే క్వశ్చన్ మార్క్ రావాలి ఇక్కడ. మనకు కూడా అలానే వస్తుంది. సో కంప్లైంట్ రిలేట్స్ టు ద ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ ఎలక్టర్స్. ఎక్కడ చూడండి, ఇన్ ద అసెంబ్లీ పోల్స్. ఇది మనం హోల్లో పెట్టుకుంటాం. అసెంబ్లీ పోల్స్ అంటే శాసనసభ ఎన్నికలు. ఎక్కడ జరిగినాయి అంటే మేబీ మహారాష్ట్ర అయి ఉండొచ్చు. వెన్, ఇప్పుడు మళ్ళీ వెన్ అన్నాడు కదా, వెన్ అంటే ఏంటి? కంజంక్షన్ తీసుకుంటాం. వెన్ కంపేర్డ్ టు, వెన్ కంపేర్డ్ టు ద నంబర్స్ రిజిస్టర్డ్ ఇన్ ద జనరల్ ఎలక్షన్ ఫర్ ద సేమ్ ఇయర్ 2024. చూడండి ఇక్కడ, వెన్ కంపేర్డ్ టు ద నంబర్స్ అంటే ఈ నంబర్స్ తోని కంపేర్ చేశారంట. ఏ నంబర్స్? ఇగో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. రిజిస్టర్డ్ ఇన్ ద జనరల్ ఎలక్షన్ ఫర్ ద సేమ్ ఇయర్ 2024. 2024లో జనరల్ ఎలక్షన్ జరిగినాయి. ఏమంటాం, సామాన్య ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి 2024లో. సో ఆ 2024లో వాస్తవంగా 100 మంది రిజిస్టర్ అయితే మరి పలానా స్టేట్లో 200 మంది ఓటేశారంట. ఇది ఎలా సాధ్యం అని రైటరు మనని క్వశ్చన్ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా. దట్స్ అ క్లారిటీ. జనరల్ ఎలక్షన్స్లో 2024లో జనరల్ సామాజిక అంటే సాధారణ ఎన్నికలు చూసాం మనం. అందులో అప్పుడు పలానా మార్చ్, ఏప్రిల్, మేలో 100 మంది రిజిస్టర్ చేసుకున్నారు ఓటు వేయడానికి. మరి అదే రాష్ట్రంలో అదే సంవత్సరంలో పలానా మార్చ్, ఏప్రిల్లో జనరల్ ఎలక్షన్స్ అనుకుంటే, నవంబర్, డిసెంబర్లో సపోజ్ అసెంబ్లీ ఎలక్షన్ అనుకుందాం. ఈ 5-6 నెలల్లోనే డబుల్ ద నంబర్ రిజిస్టర్ అయ్యారంట. అది ఎలా సాధ్యం అని రైటరు కంగారు పడుతున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. క్లియర్? సో ఇప్పుడు చూడండి ఇక్కడ, న్యూ కంప్లైంట్ రిలేట్స్ టు, దేనికి సంబంధించి? రిలేటెడ్ టు అంటే సంబంధించి, విత్ రిలేషన్ టు, దేనికి సంబంధించి? ద ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ ఎలక్టర్స్. ఎలక్టర్స్ అంటే ఎవరు? ఓటర్స్, ఓటు వేసేవాళ్ళు. ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ ఓటర్స్, పెరిగారంట నంబర్ ఆఫ్ ఓటర్స్. ఎప్పుడు? ఇన్ ద అసెంబ్లీ పోల్స్. అసెంబ్లీ పోల్స్లో అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి జనరల్గా. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్లో 100 మంది ఓటేస్తే ఆ అసెంబ్లీ ఎలక్షన్లో 20-30 మంది వేశారంటే ఓకే, ఓటు ఎక్స్ట్రా అంటే మేబీ అప్పుడు ఎవరైనా కొంతమంది రిజిస్టర్ చేసుకొని వాళ్ళు, అవైలబుల్గా లేని వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చి ఉండొచ్చు కదా వచ్చి ఉండొచ్చు కదా. 100 మంది కాస్త 120 మంది అయ్యారంటే ఓకే. కానీ డైరెక్ట్గా 200 మంది అయ్యారంటే సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఈజ్ వియర్డ్, సంథింగ్ ఈజ్ నాట్ ఈవెన్. ఏదో జరుగుతుంది అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయంట. అలాంటి ఒక కంప్లైంట్ వచ్చిందంట ఇక్కడ. A complaint after recent state elections relates to the increased number of voters in the assembly polls when compared to the numbers registered in the general election for the same year 2024. ఇది ఎలా సాధ్యం అని రైటరు డౌట్ పడుతున్నాడు ఇండైరెక్ట్గా. క్లియర్? వాట్ ఈస్ సబ్జెక్ట్? న్యూ కంప్లైంట్, వర్బ్ ఏంటి? రిలేట్స్, అంతే. మిగతా అంతా ఫ్రేజ్లు అవన్నీ కూడా సపోర్టింగ్ క్లాసెస్ అండ్ ఫ్రేజెస్. రిలాక్స్. అది నెక్స్ట్ పాయింట్. చూడండి ఇక్కడ క్లియర్గా. సో నౌ లెట్ us see this here. While a report, రిపోర్ట్ అంటే ఒక అధ్యయనము, వైల్ అంటే తెలుసు కదా కంజంక్షన్, అట్ ద సేమ్ టైం, ఇదే సమయంలో అని మీనింగ్ వస్తుంది. వైల్ a report, రిపోర్ట్ అంటే ఏంటి? ఒక స్టడీ, ఒక అధ్యయనం. వాళ్ళు సర్వే చేస్తారు కదా, అలాంటి ఒక అధ్యయనం. a report, ఇది సబ్జెక్ట్. వర్బ్ ఎక్కడ చూద్దాం.
మధ్యలో ఏమి ఇచ్చాడు, ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంట, ఈ అధ్యయనం ఎవరు చేశారు అంటే చెప్తున్నాడు. ఇన్ ద హిందూ అంటే ఏంటి, ఈ హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు, వీళ్ళు కూడా అధ్యయనాలు చేస్తారంట. రిపోర్ట్ ఇప్పుడు చూడండి ఎక్కడ జరిగింది రిపోర్టు, హిందూ వాళ్ళు ఇచ్చారు. ఇది హోల్లో పెట్టుకుందాం, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. వర్బ్ ఏంటి, ఫౌండ్ అంటే బయట పెట్టింది, జస్ట్ లైక్ డిస్ప్లేడ్, షోవుడ్ అని మీనింగ్ వస్తుంది. రిపోర్ట్ ఫౌండ్ దాట్, ఇప్పుడు మళ్ళీ దట్ అంటే ఏంటి, కంజంక్షన్. ఒక రిపోర్టు, ఒక అధ్యయనము బయట పెట్టిందంట. ఏం బయట పెట్టింది, సచ్ డిస్క్రిపాన్సీస్, ఇగో అలాంటి తేడాలు, అలాంటి వేరియేషన్స్, అలాంటి చేంజెస్, మార్పులు. ఏ మార్పులు, ఇంతకుముందు చెప్పాడు కదా, జనరల్ ఎలక్షన్స్లోనేమో ఎక్స్ మంది ఉంటే, X% ఆఫ్ ద ఎలక్టర్స్ ఉంటే, మరి అసెంబ్లీ ఎలక్షన్స్లోనేమో X+Y% ఓటర్స్ వచ్చారంట. అది చెప్తున్నాడు. దట్స్ వాట్ డిస్క్రిపాన్సీస్ అంటే తేడాలు, ఆ డిఫరెన్సెస్, ఆ భేదాలు అని, ఆ చేంజెస్, ఆ మార్పులు అని మీనింగ్ వస్తుంది. క్లియర్? సో సచ్ డిస్క్రిపాన్సీస్, చూడండి వర్బ్ ఏంటి ఇక్కడ, వర్ నాట్ అన్యూజువల్. ఇగో ఇది వర్బ్, వర్ నాట్ అన్యూజువల్. అది సాధారణం కాదంట, వర్ నాట్ అబ్నార్మల్, దట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఇప్పుడు మధ్యలో ఏమి ఇచ్చాడు, సచ్ డిస్క్రిపాన్సీస్ ఎక్కడ వచ్చినాయి అంటే ఇన్ ఎలక్టోరేట్ రిజిస్ట్రేషన్ కదా, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. దీన్ని కాస్త హోల్లో పెట్టుకోవాలి, ఈ భాగాన్ని కాస్త చదవాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ పుట్ ఆన్ హోల్డ్. సో సచ్ డిస్క్రిపాన్సీస్ అంటే సచ్ చేంజెస్, అలాంటి మార్పులు, వర్ నాట్ అన్యూజువల్ అంటే యూజువల్. ఇక్కడ నెగటివ్ ప్లస్ నెగటివ్ అంటే ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే సచ్ డిస్క్రిపాన్సీస్ వర్ యూజువల్, సచ్ డిస్క్రిపాన్సీస్ వర్ నార్మల్ ఇన్ ఇండియా అంటే రైటర్ యొక్క ఉద్దేశం. అలాంటి తేడాలు సాధారణము, పెద్ద వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఓ పెద్ద న్యూస్ పేపర్ పట్టుకొని వచ్చావు నువ్వు, అవే కామన్ ఇండియాలో అంటే రైటర్ అంటున్నాడు. సో సచ్ డిస్క్రిపాన్సీస్ వర్ నార్మల్, వర్ యూజువల్. ఇప్పుడు వెన్ అంటే ఏంటి, మళ్ళీ కంజంక్షన్. వెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఎలక్షన్ సైకిల్స్. పాత రోజుల్లో చాలా చూసాంలే, నువ్వు ఏదో పేపర్లో పట్టుకొని వచ్చావు, ఇదంతా కామన్ ఇండియాలో, దీనికి ఇంత వర్రీ అవుతావేంటి, లైట్ తీసుకో అని రైటరు ఈ యొక్క అంటే ఈ యొక్క జనాలకు చెప్తున్నాడు అన్నట్టు. ఈ ఎడిటోరియల్ రాసినటువంటి రైటరు మనకు చెప్తున్నాడు, ఇవన్నీ కామన్ అబ్బా, లైట్ తీసుకో అని చెప్తున్నాడు. సో అదే చెప్తున్నాడు. సో రిపోర్ట్ ఫౌండ్ దాట్ సచ్ డిస్క్రిపాన్సీస్ వర్ కామన్, వర్ నార్మల్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఎలక్షన్ సైకిల్స్. మనం గత ఏవైతే ఎలక్షన్ చూసామో అవి సాధారణము అని రైటర్ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, వైల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి, వైల్ ద క్వశ్చన్. ఇగో ఇది సబ్జెక్ట్. దీనికి వర్బ్ చెప్పండి, వైల్ ద క్వశ్చన్. వర్బ్ ఏమని ఇచ్చాడు, డైరెక్ట్ వెళ్ళిపోయాడా. ఇక చూడండి, ఇది సబ్జెక్ట్ కదా, ద క్వశ్చన్, వైల్ ద క్వశ్చన్. మరి రైటర్ ఏమంటున్నాడు, ఓ నాయన ఇది కామన్ ఇండియాలో, అలా ఒక ఎలక్షన్లో ఇంతమంది ఓటర్స్ రావడము, నెక్స్ట్ ఎలక్షన్లో దానికి డబుల్ రావడము, జనాలు లేకున్నా సృష్టించి ఓట్లు వేయడం, ఇది సాధారణం ఇండియాలో అని ఏదైతే ఉందో, మరి ఇక్కడ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న, ఇగో ఇది సబ్జెక్ట్ ఇక్కడ. మరి దీని వర్బ్ ఏంటి, ద క్వశ్చన్. ఇగో ఇది వర్బ్, హ్యాస్ not been adequately answered by the ECI. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా, మరి నో ఆన్సర్ అని రైట్ అంటున్నాడు. ద క్వశ్చన్ హ్యాస్ నాట్ బీన్ అడిక్వేట్లీ ఆన్సర్డ్ బై ద ఈసీఐ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరిగ్గా ఆన్సర్ చెప్పలేదంట, పొంతలైనటువంటి సమాధానాలు చెప్తుంది అని రైటర్ అంటున్నాడు. ఏ ప్రశ్న, ఇగో మధ్యలో ఇచ్చాడు. ఏ ప్రశ్న, ఇగో బ్రాకెట్స్లో ఇచ్చాడు. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కదా, హోల్లో పెట్టుకుంటాం. ఈ ప్రశ్న ఎవరు లేవనెత్తుతున్నారు, ఇగో రేజ్డ్ అంటే దే రేజ్ ద హ్యాండ్, రేజ్డ్ వోషిఫెరస్లీ. చూడండి వోషిఫెరస్లీ, ఇక్కడ తెలుసు కదా, ఒక్క అంటే మీనింగ్ ఏంటి, వాయిస్. వోషిఫెరస్లీ అంటే వెరీ లౌడ్లీ. మనం వకాషియస్ అంటాం కదా, బ్లాబరింగ్ ఆల్ ద టైమ్, బ్లా 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 ఏదోటి మాట్లాడుతూ ఉండడం. వోషిఫెరస్లీ అంటే పెద్దగా గట్టిగా మాట్లాడడం. హరంగు అంటాం, హరంగు. ఆ తర్వాత స్పీకింగ్ లౌడ్లీ, పెద్ద ఎత్తున గొంతు చించుకొని అరవడం, ఎల్లింగ్, స్క్రీచింగ్ అలా తీసుకోవచ్చు.
raised vociferously by the opposition Congress. కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారంట. As to how a state, మరి ఎందుకు the question as to how a state such as Maharashtra, ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు, such as Maharashtra registered an increase of 48 lakh voters. లక్ష 2 లక్షలు పెరిగినంటే చల్తా ఎటో ఊరికి పోయారు, అప్పుడు లేరు, ఇప్పుడు వచ్చారని చెప్పొచ్చు. కానీ డైరెక్ట్గా 45 లక్షలు ఎక్కువ మంది రిజిస్టర్ అవ్వడం ఏంటి అని ఎట్లా క్వశ్చన్ చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారంట. అండ్ ఇంక్రీజ్ ఆఫ్ 48 lakh voters ఇన్ జస్ట్ 6 months. ఇదంతా కూడా ఫ్రేజ్ అండి, ప్రిపోజిషన్ ఫ్రేజ్. ఇన్ జస్ట్ 6 months సిన్స్ ద జనరల్ ఎలక్షన్ అయిపోయినప్పటి నుండి కేవలం 6 నెలల్లోనే 48 లక్షల మంది ఓటర్లు ఎలా ఇంక్రీజ్ అయ్యారు ఈ మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో. మొన్న బీజేపీ గెలిచింది మహారాష్ట్రలో, మరి ఇదేమైనా లొసుగుందా ఇక్కడ అని ఈ ఎడిటోరియల్ రాసినటువంటి రైటరు ఇండైరెక్ట్గా డౌట్ పడుతున్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్లను ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇది క్లారిటీ క్లియర్. ఇందులో మొత్తంగా సబ్జెక్ట్ ఏంటి? ఇగో ఈ వైల్ అంటే కంజంక్షన్ కదా. ఇగో చూడండి, వైల్ అంటే ఏంటి బాబు? వైల్ అంటే కంజంక్షన్, జాయినింగ్ ద 2 sentences. ఇప్పుడు 2 వాక్యాలు వచ్చినాయా లేవా? వచ్చినాయి. ఇప్పుడు వైల్ a report found finish, while and at the same time the question has not been adequately answered by the ECI. ECI కరెక్ట్గా సమాధానం చెప్పలేదంట ఈ ప్రశ్నకి. క్లాస్ అది నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు దిస్ అంటే ఏంది? పైన చెప్పిన తతంగం అంతా కూడా దిస్. అలాంగ్ విత్ అంటే ఏంటి? కంజంక్షన్ కదా, మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో వస్తుంది. దిస్ అలాంగ్ విత్ ద ECI is the disclosure. ఇగో ద ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ డిస్క్లోజర్ అంటే ఏంటి? బయట పెట్టడం, ఇన్ఫర్మేషన్. క్లోజ్ అంటే మూసేయడము, డిస్క్లోజ్ అంటే ఓపెన్ చేయడం. అంటే తను బాహాటంగా బయటికి చెప్పింది. ఎవరు? ECI is disclosure. ECI is ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ECI యొక్క సమాధానం అని చెప్పొచ్చు. మీకు తెలుసు కదా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో అలాంగ్ విత్, ఇన్ అడిషన్ టు, అకంపనీడ్ బై, విత్ ఇలా వచ్చినప్పుడు ప్రయారిటీ గోస్ టు ఫస్ట్ సబ్జెక్ట్ బట్ నాట్ ద సెకండ్. అదే చెప్తున్నాడు. దిస్ అలాంగ్ విత్ ద ECI is disclosure. ECI ఏం బయట పెట్టింది అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ దట్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ లేదా కంజంక్షన్గా తీసుకున్నాడు. ఇక్కడ దీన్ని మనం ఎలా ఫీల్ అవ్వచ్చు? ఇప్పుడు కంజంక్షన్ అని ఫీల్ అవుదాం. దట్ ద నేచర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ allowed for different electors to have the same electors photo identification card number. ఇప్పుడు ఎలా తీసుకోవాలి? ద నేచర్ has allowed opposition parties, all right, opposition parties, particularly the Trinamool Congress, to raise questions about the credibility of the registration process. Full stop. Clear. Now let's see, it is clear, very clear. The subject verb agreement is very clear. చూడండి, along with వచ్చినప్పుడు మీకు తెలుసు priority goes to the first subject. Who is the first subject? This. మరి this అంటే సింగులరా ప్లూరలా? సింగులర్. These plural. That singular. Those plural. This అంటే సింగులర్ కదా, మరి verb కూడా సింగులర్ రావాలి. Where is that singular verb? ఇక్కడ ఇచ్చింది చూసుకోండి. This has allowed. ఇగో ఇదే verb. This has allowed. ఇగో allowed అంటే పర్మిషన్ ఇచ్చింది. దిస్ హ్యాస్ అలౌడ్ ద అపోజిషన్ పార్టీస్. ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక వెసులుబాటు దొరికింది, వారికి ఒక అవకాశం దొరికింది. ఏమని? పర్టికులర్లీ అపోజిషన్ పార్టీ ఎవరు అంటే ఇక్కడ ఇచ్చాడు బ్రాకెట్లు. అపోజిషన్ పార్టీస్లలో కామా ఇచ్చాడు కదా, మరి ఎవరా అపోజిషన్? పర్టికులర్లీ బహుముఖ్యంగా చెప్పాలంటే తృణమూల్ కాంగ్రెస్. దానికి ఏం దొరికింది వాళ్ళ? టు రైజ్ క్వశ్చన్స్, ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం దొరికింది. దేనివల్ల ఇలా 48 లక్షల మంది ఓటర్లు పెరగడం అనేది ఏదైతే ఉందో అది సో అది దిస్ హ్యాస్ అలౌడ్, అది అల్లో చేసింది, పర్మిట్ చేసింది. ఎవరిని? అపోజిషన్ పార్టీస్. ఏం అలౌవెన్స్? టు రైజ్ ద క్వశ్చన్స్. దేని గురించి? ఇగో ఇక్కడ వరకు మళ్ళా టు రైజ్ ద క్వశ్చన్స్ అబౌట్ ద క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే ఏంటి? నమ్మకత్వం. క్రెడ్ అంటే బిలీఫ్ కదా. అబౌట్ ద క్రెడిబిలిటీ, ఇంటగ్రిటీ, ఆనెస్టీ, ఎవరి క్రెడిబిలిటీ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మరి ఇక్కడ ఎలక్షన్స్లో జరుగుతున్నటువంటి, ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పైన ఇవాళ
ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ఎంతవరకు అది నమ్మకంగా ఉంది? మరి రిజిస్టర్ చేసేటప్పుడు ఒకరికి బదులుగా ఒకటే పేరు మీద ముగ్గురు నలుగురు లేని వాళ్ళని సృష్టిస్తున్నారా అనే అంశాలపైన వాళ్ళ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాని యొక్క నమ్మకత్వం, దాని యొక్క ఇంటగ్రిటీ, క్రెడిబిలిటీ, ఆనెస్టీ పైన ఇవాళ పెద్ద ఎత్తున డౌట్ వస్తుంది ప్రజలకి అని ఈ రైటర్ వెలిబుచ్చుతున్నాడు. అందులో తృణమూల్ కాంగ్రెస్ డైరెక్ట్ చెప్పేసిందే, బజార్ డంకాయించి మరీ చెప్తోంది ఇక్కడ మీరు చేస్తుంది తప్పని చెప్పి బీజేపీ గురించి డైరెక్ట్గా. నా ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? దిస్ వర్బ్ ఏంటి? హ్యాస్ అలౌడ్ అపోజిషన్ పార్టీస్, ఏం అలో చేసింది? టు రైజ్ క్వశ్చన్స్, దేని గురించి? అబౌట్ ద క్రెడిబిలిటీ, ఏం క్రెడిబిలిటీ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్ ద ఎలక్షన్స్. క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దామా, మరి ఇప్పుడు ఈ భాగాన్ని ఏం చేయాలి? హోల్లో పెట్టుకోవాలి కదా. దట్టు నుంచి నంబర్ వరకు యూ హ్యావ్ టు పుట్ ఆన్ హోల్, జస్ట్ పుట్ ఆన్ హోల్, డోంట్ రీడ్ దట్ పార్ట్. బట్ అందులో కూడా ఏమి ఇచ్చాడు? ఆ డిస్క్లోజర్ ఏంటి అని చదవాలంటే చదువుకోండి, లేకపోతే వదిలేయండి. బట్ నేను మంచివని కాబట్టి చదువుతా. ద నేచర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ద నేచర్ అంటే దాని యొక్క తత్వం, దాని యొక్క లక్షణం. ద నేచర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అలౌడ్, పర్మిషన్ ఇచ్చారంట ఫర్ డిఫరెంట్ ఎలక్టర్స్, వివిధ రకాల ఎలక్టర్స్ అంటే ఎవరు ఇక్కడ? ఓటర్స్. ఫర్ డిఫరెంట్ ఓటర్స్ టు హ్యావ్ ద సేమ్, ఒకే విధమైనటువంటి సేమ్ ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ నంబర్. ఇగో ఇది ఏంటన్నట్టు? ద నేచర్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఈసీఐని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు, ఆ నంబర్ ఎలా ఇచ్చావు అంటే చెప్తున్నాడు. ఆ నేచర్, అసలు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే చెప్తున్నాడు. ద నేచర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ allowed for different electors to have the same EPIC number. అచ్చా, ఇది బాగానే ఉందిలే. సో వివిధ రకాల ఓటర్స్లకి ఇప్పుడు మల్లయ్య, ఎల్లయ్య, పుల్లయ్య వీళ్ళందరికీ కలిపి ఒకటే ఈపీఐసి నెంబర్ ఇచ్చారంట. ఆ రిజిస్ట్రేషన్ అట్లా తగలడిందంట. మనం అంటాం కదా, దాని బుద్ధి అట్లా తగలడింది అని రైటర్ అంటున్నాడు. సో ఎలా తగలడింది? వివిధ రకాల ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్యలకు ఒకటే ఈపీఐసి నెంబర్ ఇస్తున్నారంట. దానివల్ల అపోజిషన్ పార్టీస్ ఇవాళ పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తున్నాడు, నువ్వు ఎలా ఇస్తావు అని క్వశ్చన్ చేస్తున్నాయి. దానివల్ల అవకతవకలు జరుగుతున్నాయి. ఒకసారి ఓటేయాల్సిన వాడు 2-3 సార్లు ఓట్లు ఇస్తున్నారు. ఒకసారి రిజిస్టర్ అవ్వాల్సిన వాడు 2-3 సార్లు రిజిస్టర్ అయ్యి 48 లక్షల మంది ఎక్స్ట్రా ఓటర్లు వచ్చినాయి అక్కడ మహారాష్ట్రలో. ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్. 48 లక్షల మంది అంటే డైరెక్ట్గా గవర్నమెంట్లు తారుమారైపోయే అవకాశం జరుగుతుంది అక్కడ అని అపోజిషన్లో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున వషిఫెరస్గా అంటే పెద్ద ఎత్తున లౌడ్గా అడుగుతున్నారు అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. అది అలా ఉండకూడదు, ఆ నేచర్ అలా ఉండకూడదు. నేచర్ మార్చుకో, బుద్ధి మార్చుకో అని రైటర్ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఇక్కడ. సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ అంటే ద నెక్స్ట్ లైన్, వాట్ ఈజ్ వర్రీసమ్. ఇక్కడ కంగారు పెడుతున్నటువంటి అంశం ఏంది ఇక్కడ? వాట్ అంటే ఏంది? ఇదే సబ్జెక్ట్ అండి. దీన్ని మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటాం. వాట్ ఈజ్ వర్రీసమ్. ఇక్కడ కంగారు పెడుతున్నటువంటి, బాధపడుతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని కలగలిపి మళ్ళీ సబ్జెక్టుగా భావిస్తాడు అన్నట్టు. ఇది మొత్తం వాట్ ఈజ్ వర్రీసమ్ అనే నుంచి మొత్తాన్ని మళ్ళీ సబ్జెక్టుగా భావించి మళ్ళీ వర్బ్ ఇక్కడ ఇచ్చాడు. ఈజ్ ద పాసిబిలిటీ, ఈ అవకాశం ఉంది. ఏ అవకాశం? ఆఫ్ ఎలక్టర్స్, ఈ ఓటర్స్ ఓటింగ్ అక్రాస్ స్టేట్స్. ఇది కథ. ఇది అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఈపీఐసి నంబర్ పట్టుకొని ఈ ఓటర్స్, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, నేను రేపొద్దున తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి, అసెంబ్లీ కానీ ఏదో ఎమ్మెల్సీ అది జరుగుతాయి, అక్కడ వెళ్ళి ఓటు వేయచ్చు. పక్కనే కదా, తిప్పి కొడితే 100-200 కిలోమీటర్లు లేదు. సో కాబట్టి నేను మాకు 2-3 వేలు ఖర్చు పెట్టుకొని అక్కడికి పోయి అక్కడ ఓటు వేస్తా, ఇక్కడ ఓటు వేస్తా, రేపొద్దున మహారాష్ట్ర పోతే మహారాష్ట్రలో కూడా ఓటేస్తా. ఇగో ఇది కంగారు పెడుతున్నటువంటి అంశం. వాట్ ఈజ్ వర్రీసమ్ ఈజ్ ద పాసిబిలిటీ, ప్రొబబిలిటీ, ప్రాక్సిమిటీ ఆఫ్ వాట్? ఎలక్టర్స్ ఓటింగ్ అక్రాస్ స్టేట్స్. పెద్ద విషయమా ఇవాళ 100 కోట్లు అంటే సింపుల్. 100 కోట్లు అంటే కొన్ని వేల మందిని తరలించవచ్చు. సో అలా పొలిటికల్ పార్టీస్ తలుచుకుంటే వేరే రాష్ట్రాల నుంచి ఓటర్లు తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేయించవచ్చు అనే ఫీజిబిలిటీ, ఆ ఫ్లెక్సిబిలిటీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఈ ఈపీఐసి నంబర్ కల్పిస్తుంది అని రైటర్ వాపోతున్నాడు ఇండైరెక్ట్గా. ఇది క్లియర్ ఇక్కడి వరకు, ఓకేనా? వాట్ ఈస్ సబ్జెక్ట్? వాట్ ఈస్ వర్రీసమ్. వర్బ్ ఏంటి? ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఓటర్స్ ఆర్ ఎలక్టర్స్ ఓటింగ్ అక్రాస్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. దే హ్యావ్ దిస్ ఫీజిబిలిటీ, దే ఆర్ డూయింగ్ దాట్.
ఇండైరెక్ట్లీ మనం అర్థం చేసుకోవాలి, బయట చెప్పదే మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మేబీ మహారాష్ట్రలో అదే జరిగి ఉండొచ్చు, డోంట్ నో. నెక్స్ట్ పాయింట్, లెట్స్ సీ దిస్ ఈస్ ద ఇంకొక ప్యాసేజ్. లెట్స్ సీ దిస్. యూ కెన్ లుక్ ఎట్ హియర్, ప్రైమా ఫేసి. ప్రైమా ఫేసి అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, మీకు తెలుసు కదా. అయితే ప్రైమ్ అనే పదం ఎక్కడ కనబడ్డా కూడా మీరు గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ ప్రైమ్, ఇప్పుడు ప్రైమ్ నంబర్స్, ప్రైమ్ మినిస్టర్, ప్రైమరీ, ఇలా ప్రైమా ఫేసి అంటే ఫస్ట్ ఒపీనియన్, ఫస్ట్ గ్లాన్స్, ఫస్ట్ లుక్, క్లియర్ వ్యూ, an ostensible view, an ambiguous view, an unencumbered view, an unequivocal view. ఇవన్నీ సినోనిమ్స్. అట్ ఫస్ట్ గ్లాన్స్ అని చెప్పడాన్ని ప్రైమా ఫేసి. మనం మొదటగా తీసుకుంటే ఏంటి చూద్దాం. దిస్ డిస్క్రిపాన్సీ. డిస్క్రిపాన్సీ అంటే చేంజ్ కదా, మార్పు కదా, ఆ తేడా కదా. దిస్ డిస్క్రిపాన్సీ సబ్జెక్ట్, వర్బ్ చెప్పండి ఇప్పుడు. దిస్ డిస్క్రిపాన్సీ, ఇగో వర్బ్ ఇక్కడ ఇచ్చాడు, ఈజ్ నాట్. నెగిటివ్ కాబట్టి దీన్ని కూడా మనం బయటపడేది, ఈ రెండు జంట. ఎందుకంటే నాట్ అంటే అడ్వర్బ్, ఈజ్ అంటే వర్బ్. ఇద్దరు ఫ్రెండ్స్, మీరు నాటని తీసుకెళ్ళి నేను విజయవాడలో పడేస్తా అంటే కుదరదు. ఇద్దరిని హైదరాబాద్లోనే ఉంచాలి, లేకపోతే ఇద్దరిని విజయవాడలోనే ఉంచాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. నాట్ అనేది వర్బ్ లేకుండా నిలబడదు, చూడండి మీరు కావాలంటే. కాబట్టి నాట్ ఏమని అంటామంటే అడ్వర్బ్, ఇట్స్ అన్ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. సో కాబట్టి దిస్ డిస్క్రిపాన్సీ ఈజ్ నాట్ ప్రాబ్లమేటిక్. అదేంటి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఓటు వేయాల్సిన దానికన్నా 2-3 సార్లు ఎక్స్ట్రా ఓటు వేస్తున్నారు, 48 లక్షల ఓట్లు తేడా వచ్చినాయి, ప్రాబ్లమేటికే కదా, కాదంటే ఏంటి అని మనం ఆలోచించాలి. సో దిస్ డిస్క్రిపాన్సీ ఈజ్ నాట్ అ ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్. ఇప్పుడు అడ్జెక్టివ్ ఏంటంటే ప్రాబ్లమేటిక్ అనేది అడ్జెక్టివ్. దిస్ డిస్క్రిపాన్సీ ఈజ్ నాట్ అ ప్రాబ్లమేటిక్, ఈజ్ నాట్ ప్రాబ్లమేటిక్. అది సమస్య ఏమీ కాదంట. అదేంటి, సమస్యనే కదా. చూద్దాం ఎందుకు అంటున్నాడు. ఇన్ ఈపీఐసి నంబర్స్, ద డిస్క్రిపాన్సీ ఇన్ ఈపీఐసి నంబర్స్. ఈపీఐసి నంబర్స్లో వచ్చేటువంటి ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ తేడాలు పెద్ద సమస్య ఏం కాదు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈపీఐసి నంబర్స్ పక్కన ఏమి ఇచ్చాడు చూస్తే మనకు హైఫన్ స్పాట్ ఇచ్చాడు. ఇదంతా హోల్లో పెట్టాలి. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి చెప్తున్నట్టు, ఈసీఐసి నంబర్స్, సారీ ఈపీఐసి నంబర్స్ గురించి చెప్తున్నట్టు. దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ హైఫన్ స్పాట్, ఆర్ యూ కెన్ టేక్ కామా స్పాట్, ఆర్ యూ కెన్ టేక్ బ్రాకెట్ స్పాట్. ఎలా అయినా రాస్తాడు. రేపొద్దున బ్రాకెట్లో ఇవ్వచ్చు, యాక్సెప్టెడ్. నౌ గివెన్ హైఫన్స్, యాక్సెప్టెడ్. రేపొద్దున కామాస్లో ఇవ్వచ్చు, యాక్సెప్టెడ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో ఇస్తాడు, యాక్సెప్టెడ్. జెరెండియల్ ఫ్రేజ్లో ఇస్తాడు, యాక్సెప్టెడ్. ఎలా అయినా ఇవ్వనివ్వండి, అది మీరు గుర్తించాలి. అది హైఫన్ స్పాట్. ఎవరి గురించి చెప్తున్నట్టు, ఈపీఐసి నంబర్స్ గురించి చెప్తున్నట్టు. ఏం చెప్తున్నాడు చూడండి. విచ్ ద ఈసీఐ హ్యాస్ అవర్డ్. చూడండి మళ్ళీ ఇప్పుడు విచ్ అంటే ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్గా తీసుకుంటాం. ఈ విచ్ ఎవరి గురించి చెప్తున్నట్టు, దాని ముందు దాని గురించి చెప్తున్నట్టు. దాని ముందు ఎవరున్నారు, ఈపీఐసి నంబర్స్, దాని గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, విచ్ ద ఈసీఐ. ఇప్పుడు మళ్ళీ దీనిలో సబ్జెక్ట్గా తీసుకున్నాడు, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వర్బ్ ఏంటి, హ్యాస్ ప్లస్ V3 కదా. ఇగో చూడండి, హ్యాస్ అవర్డ్. అవర్డ్ అంటే మీనింగ్ ఏంది, డిక్లేర్డ్, కన్ఫర్మ్డ్, స్ట్రెంథెన్డ్, బలంగా చెప్పడం, కన్ఫర్మ్డ్. సో ద ఈసీఐ హ్యాస్ కన్ఫర్మ్డ్, హ్యాస్ డిక్లేర్డ్, హ్యాస్ స్ట్రెంథెన్డ్ దిస్ మ్యాటర్. ఏం మ్యాటర్, ఇప్పుడు మళ్ళీ దట్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ దట్టని ఎలా తీసుకోవచ్చు, కంజంక్షన్ లాగా తీసుకుంటాం. ఏం చెప్పింది, దట్. ఇప్పుడు మళ్ళీ ఇట్ అన్నాడు. ఇట్ అంటే ఎవరు, ఈసీఐ. వర్బ్ ఏంటి, విల్ రెక్టిఫై. రెక్టిఫై అంటే సెట్ రైట్ చేస్తుందంట. విల్ రెక్టిఫై బై అప్డేటింగ్ ద నంబర్స్. ఆ నంబర్స్, ఈపీఐసి నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము అప్డేట్ చేస్తాం. ఎక్కడ, ఇన్ ఇట్స్ ఓటర్స్ డేటాబేస్. ఆ ఓటర్స్ డేటాబేస్లో మీరు కంగారు పడకండి, మేము అప్డేట్ చేస్తాం ఈ మ్యాటర్ అంతా కూడా. టు మేక్ దెమ్ యూనిక్, టు మేక్ దెమ్ యూనిక్. ఇదంతా కూడా ఎక్స్ట్రా పార్ట్. ఈపీఐసి నంబర్స్ ఏవైతే ఉన్నారో, ఇప్పుడు మనకు ఆధార్ కార్డులో 12 డిజిట్ నెంబర్ ఎలా అయితే ఉందో, ఈపీఐసి నంబర్స్ కూడా మేము యూనిక్ చేస్తాం. అది ఇంకొకరు కాపీ చేయరాకుండా మేము దాన్ని క్లియర్ చేస్తాం. మీరు కంగారు పడకండి, దాన్ని మేము చూసుకుంటాం అని చెప్పేసి ఈసీఐ చెప్పడం జరిగింది. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఈపీఐసి నంబర్స్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. క్లియర్. అదే నెక్స్ట్ లైన్. ఈవెన్ ఇఫ్,
ఈవెన్ ఇఫ్ అంటే ఒకవేళ ఇలా జరిగితే ఇది కంజంక్షన్ కదా, మళ్ళీ ఈవెన్ ఇఫ్ అంటే కంజంక్షన్. ఓకేనా, ఈవెన్ ఇఫ్. అంతేకాకుండా మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి, ద ఈపీఐసి నంబర్. వర్బ్ ఏంటి, ఈస్. ద ఈపీఐసి నంబర్ ఈస్ షేర్డ్ బై డిఫరెంట్ ఓటర్స్. వివిధ ఓటర్స్తో ఆ నంబర్ షేర్ చేస్తారంట. ద ఈపీఐసి నంబర్ ఈజ్ షేర్డ్ బై డిఫరెంట్ ఓటర్స్. ఈవెన్ ఇఫ్ ఇలా చేసినప్పటికీ అందని ఒక మీనింగ్. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి, దే అంటే ఎవరు, ఓటర్స్. ఆ వర్బ్ ఏంటి, క్యాన్ ఓన్లీ ఓట్. ఇలా మాత్రమే ఓట్ వేయగలరు. ఎలా, విత్ దేర్ వెరిఫైడ్ ఐడి. సరే సరే, మరి ఎందుకు రాసావు ఈ ఎడిటోరియల్, నువ్వు ఎందుకు రాసావు చెప్పు అని మనం క్వశ్చన్ చేయాలి డైరెక్ట్. ఈ రాసినటువంటి ఎడిటోరియల్ రాసినటువంటి వ్యక్తికి మనం క్వశ్చన్ చేయొచ్చు. ఇదంతా ఏం లేదు, మసిపూసి మారడికాయ వేయడము. మరి ఇప్పుడు ఇది చూడండి, ఈ లైన్ ఏం చెప్తుంది, ఈవెన్ ఇఫ్ ద ఈపీఐసి మనం ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం ఇప్పుడు వీళ్ళు అని మనం ఆలోచించాలి. ఈవెన్ ఇఫ్ ద ఈపీఐసి నంబర్ ఈజ్ షేర్డ్ బై డిఫరెంట్ ఓటర్స్. ఒకటే నంబరు 10 మందికి ఇచ్చినప్పటికీ ఆ 10 మంది ఓటేసేటప్పుడు ఆధార్ కార్డు తోటి వెరిఫై చేసినాకనే ఓటు వేయడానికి ఆ ఫెసిలిటీ ఉంటుంది. మరి ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఓటేసేటప్పుడు అయితే ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు కదా. సరే, నంబర్ ఇద్దరు ముగ్గురికి ఉన్నా కూడా ఆధార్ కార్డ్ చెక్ చేసేటప్పుడు నా పేరు వెంకట్, నాకు ఆధార్ కార్డు ఉంది, నేనేం చేస్తా, ఈ ఆధార్ కార్డ్ పట్టుకొని ఓటర్ అక్కడికి వెళ్ళిపోయి నా నంబర్ చూసిన తర్వాతనే వాళ్ళు ఓటు వేయనిస్తారు కదా. మరి ఈ నంబర్ ఇంకోటి తీసుకుంటేంది, ఇంకోటి తీసుకుంటేంది, ఒక ఆధార్ కార్డు ఒక్క మనిషి ఒకసారి ఓటేస్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటి అని రైటర్ ఇండైరెక్ట్గా మళ్ళీ ఆయనే క్లారిటీ ఇస్తున్నాడు. ఎందుకు ఇంత తక్లీఫ్ అనేది నా యొక్క ఇంటెన్షన్. సరే, ఇచ్చింది కూడా చదువుతున్నాను నేను. ఈవెన్ ఇఫ్ ద ఈపీఐ నంబర్ ఈజ్ షేర్డ్ బై డిఫరెంట్ ఓటర్స్, దే కెన్ ఓన్లీ ఓట్ విత్ దేర్ వెరిఫైడ్ ఐడీస్. మరి ప్రాబ్లం ఏంటి, ఎట్. ఇలా చేసినప్పటికీ రైటర్ ఈస్ గివింగ్ ద కాంట్రడిక్షన్. చూడండి ఇక్కడ, ఎట్ అంటే బట్, ఎట్ అన్నా బట్ అన్నా ఒకటే. కానీ ద లార్జర్ ప్రాబ్లమా, ఏంటా పెద్ద ప్రాబ్లం, ఇగో ఇది ద లార్జర్ ప్రాబ్లం. వర్బ్ ఏంటి, ద లార్జర్ ప్రాబ్లం, ఇగో వర్బ్ వచ్చేసి ఇది. ద లార్జర్ ప్రాబ్లం కాల్స్ ద ప్రాసెస్ ఇన్ క్వశ్చన్. ఈ మొత్తం తతంగాన్ని ప్రశ్నలో పడేస్తుందంట ఆ మేజర్ ప్రాబ్లం. ఏంటా మేజర్ ప్రాబ్లం, మన కామాస్లో ఇచ్చాడు చూసుకోండి. అక్కడ హైఫెన్స్ పార్ట్, ఇక్కడ కామాస్ పార్ట్, అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఎవరి గురించి, ఈ మేజర్, ఈ లార్జర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఏంటా ప్రాబ్లం, of a possibility of a voter having multiple EPIC numbers across different states. ఇది ప్రాబ్లం కదా. మరి ఇది చెప్పాలి కదా, ఇది ఎందుకు చెప్పలేదు ఫస్ట్. ఆఫ్ ఏ పాసిబిలిటీ, ఇలా జరగచ్చు, సంభావ్యత, probability, proximity. ఏం జరగచ్చు, ఆఫ్ ఏ పాసిబిలిటీ, a voter అంటే ఒక వ్యక్తి, having multiple EPIC numbers across different states. మరి ఈ విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటు వేస్తే తెలంగాణలో కూడా ఓటు వేయచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో ఓటు వేసినప్పుడు తెలంగాణలో ఆటోమేటిక్గా ఆ ఓటు వేయకుండా ఆ ఫెసిలిటీ రావాలి, ఆ ఫ్లెక్సిబిలిటీ రావాలి. మళ్ళీ అలా రానప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ మేమందరం వెళ్ళి తెలంగాణలో ఓటేస్తాం కదా. మరి అది లేదా, లేకపోతే ప్రశ్న అనేది, అది పెద్ద సవాలే అని ఇండైరెక్ట్గా మనం ఆలోచించాలి. సో అందుకే ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, ద లార్జర్ ప్రాబ్లం. ఇగో ఇది లార్జర్ ప్రాబ్లం. ఒకసారి ఒక దగ్గర ఓటేసిన తర్వాత ఆ వ్యక్తి మరి ఎక్కడా కూడా ఇండియాలో ఓటు వేయకుండా ఆ రూల్ రావాలి, ఆ సిస్టమ్ రావాలి. అది క్లియర్గా డేటాబేస్లో క్లియర్గా కనబడాలి. నేను ఆంధ్రప్రదేశ్లో, నేను విజయవాడలో ఓటేసినప్పుడు తెలంగాణలో ఇంకెక్కడ ఓటు వేయకుండా సిస్టమ్ రావాలి. రాకపోతే ఇది పెద్ద ప్రాబ్లమే కదా. సో ద లార్జర్ ప్రాబ్లం కాల్స్ ద ప్రాసెస్ ఇన్ క్వశ్చన్. ఈ తతంగాన్ని అన్ని కూడా పెద్ద కాల్స్ ఇన్ ద క్వశ్చన్ అంటే ఇన్ ద డౌట్, మొత్తం ఒక సస్పిషన్లో పడేస్తుందని ఒక మీనింగ్ వస్తుంది ఇక్కడ. క్లియర్. నెక్స్ట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్తున్నాడు. మైగ్రెంట్ ఓటర్ అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నా, నాకు ఇక్కడ ఓటు హక్కు వచ్చింది. ఐఎమ్ ఏ మైగ్రెంట్ ఓటర్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు పోయి బతకడం. సో ఇప్పుడు మైగ్రెంట్ ఓటర్, సబ్జెక్ట్ ఏంటి, మైగ్రెంట్ ఓటర్. వర్బ్ ఏంటి, కెన్ ఓట్. ఇలా ఓటు వేయగలడు. ఎలా, ఇన్ ఏ పర్టికులర్ స్టేట్ ఆఫ్ రెసిడెన్స్. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఓటు వేస్తే, ఎందుకంటే నేను ఇక్కడే బతుకుతున్నా కాబట్టి ఇక్కడ ఓటు వేస్తా ఖచ్చితంగా. అండ్ ఇన్ హిజ్ ఆర్ హర్ హోమ్ స్టేట్
మరి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఓటేస్తా అని నా హోమ్ స్టేట్లో కూడా ఓటేస్తా, తెలంగాణలో కూడా ఓటేస్తా. ఇఫ్ అంటే ఏంటి? కంజంక్షన్. ఇఫ్ అంటే కంజంక్షన్. ఇఫ్ ఎలక్షన్స్ ఆర్, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్, ఒకవేళ ఎన్నికలు జరిగితే, ఆర్ హెల్డ్ ఇన్ క్లోజ్ సక్సెషన్. సక్సెషన్ అంటే ఏంటి? నెక్స్ట్. సక్సెసర్ అంటాం కదా, ఫాలోవర్ అంటే నెక్స్ట్. ఇన్ క్లోజ్ సక్సెషన్ as there is a good possibility of duplicate EPIC number remaining in the database. డేటాబేస్లో ఉన్నటువంటి ఆ ఈపీఐసి నంబర్ను పట్టుకొని నేను తెలంగాణలో కూడా ఓటేస్తా. దానివల్ల 2 ఓట్లు వేసినవన్నైనా నేను ఇక్కడ. సో దానివల్ల తెలంగాణలో జనాభా పెరుగుతుంది, అక్కడ 1,00,000 రావాల్సింది 10 లక్షల మంది ఓటేస్తారు, ఉండాల్సిన గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. అది జరుగుతుంది అని అంటున్నాడు. ఇది క్లారిటీ, ఓకేనా? సో ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ లైన్. సో ఇది ఇంకొక ప్యాసేజ్. లెట్ us క్లోజ్ దిస్ ప్యాసేజ్ ఆల్సో. ఓకే, లెట్స్ సీ ద మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్. మరి దీనికి తగ్గ సమాధానం ఏంటి? ద మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్, ఇది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? వుడ్ బి. ఇలా ఉండబోతుంది. వుడ్ బి అంటే పాసిబిలిటీ. వుడ్ బి టు లింక్ ద ఆధార్ నంబర్. ఇది మళ్ళీ మనం ఫ్రేజ్లో తీసుకుంటాం. వుడ్ బి టు లింక్ ద ఆధార్ నంబర్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫర్ ఓటింగ్. ఇప్పుడు జరిగేది అదే కదా. ద మోస్ట్ ఎఫెక్టివ్. మరి ఆధార్ నంబరు బయోమెట్రిక్ జరిగినప్పుడు ఆ ప్రాసెస్ నేషనల్ వైడ్గా రావాలి. నేను ఇక్కడ ఓటేసినప్పుడు మరి ఎక్కడ ఓటు వేయకుండా ఆ సిస్టమ్ రావాలి. ఆ పలానా ఎలక్షన్స్లో ఆ పర్టికులర్ టైంలో ఇంకెక్కడ కూడా ఓటు వేయడానికి ఆ ఫెసిలిటీ లేకుండా వేయాలి. ఆ విధంగా ఆధార్ని బయోమెట్రిక్ వెరిఫికేషన్ని లింక్ చేయాలి అని రైటర్ అంటున్నాడు. దిస్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్. నెక్స్ట్, బట్ రైటర్ ఇస్ గివింగ్ ద కాంట్రాడిక్షన్ ఇస్తున్నాడు. కానీ ఇలా చేసినట్లయితే అని దాని మీనింగ్ అన్నట్టు. బట్ ఏంటంట? బట్ దిస్, మళ్ళీ సబ్జెక్ట్ దిస్, వర్బ్ ఏంటి? దిస్ ఈజ్ అనేది వర్బ్. బట్ దిస్ ఈజ్ నాట్, చెప్పాను కదా కలిపి చదవాలి. బట్ దిస్ ఈజ్ నాట్ ఫుల్ ప్రూఫ్. అంటే ఫుల్ కాకుండా ఉండలేము, అంటే ఇందులో కూడా సమ్ సార్ట్ ఆఫ్ మిస్టేక్స్ జరగచ్చు అని రైటర్ యొక్క ఉద్దేశం. అలా బయోమెట్రిక్ లింక్ చేసిన, ఆధార్ లింక్ చేసిన, వి కాన్ సే 100% దిస్ ఇస్ 100% ఫుల్ ప్రూఫ్. నో, డెఫినెట్లీ దేర్ విల్ బీ అ ఫుల్ ప్రూఫ్. ఇలా చేసినప్పటికీ కూడా అంటున్నాడు. మరి ఎందుకు అలా అంటున్నాడు చూద్దాం. ది ఆధార్స్ పర్పస్ ఈస్ టు ఐడెంటిఫై రెసిడెన్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్? ది ఆధార్స్ పర్పస్. మనం ఆధార్ కార్డు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంట? ఈజ్ వర్బ్ టు ఐడెంటిఫై ద రెసిడెన్స్. అగో వీడు మనోడా కాదా, ఇండియానా కాదా అనే విషయం మాత్రమే ఆధార్ చెప్తుందంట. అండ్ నాట్ సిటిజన్స్, ఏ రాష్ట్రంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే విషయాలు ఆధార్లో చెప్పరంట. అండ్ వుడ్ హ్యావ్ టు బీ సప్లిమెంటెడ్ బై అనదర్ ప్రూఫ్ ఫర్ ఓటింగ్ ఎలిజిబిలిటీ. ఆధార్ సరిపోదంట ఇంకా. అండ్ వుడ్ హ్యావ్ టు బీ సప్లిమెంటెడ్, చూడండి ఇక్కడ ప్యాసివ్లో రాస్తున్నాడు. వుడ్ హ్యావ్ టు బీ సప్లిమెంటెడ్ బై అనదర్ ప్రూఫ్, ఇంకా వేరే రకాల ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్స్ రావాలి ఫర్ ఓటింగ్ ఎలిజిబిలిటీ. ఆ ఎలిజిబిలిటీలో ఓటింగ్ రావాలంటే వేరే రకమైనటువంటి ఆ ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్స్ రావాలి. అట్లయితేనే దీన్ని మనం ఫుల్ ప్రూఫ్గా చేయగలము, లేకపోతే మళ్ళీ ఫుల్ కావాల్సినటువంటి పరిస్థితి అని రైటర్ అంటున్నాడు. సెకండ్, రెండో అంశం. ఇది ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మొదటి అంశంలో ఏం చెప్పాడు? ఆధార్ అనేది సరి అయినటువంటిది కాదు, ఆధార్ ప్లేస్లో ఇంకొక ప్రూఫ్ రావాలి, ఇంకొక ఐడెంటిటీ కార్డ్ రావాలి అని అంటున్నాడు. ఇది మొదటిది. మరి రెండోది ఏమంటున్నాడు? అండ్ ఆధార్ నంబర్. వాట్ ఈస్ సబ్జెక్ట్? అండ్ ఆధార్ నంబర్, ఇది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? కుడ్ రిజల్ట్ ఇన్ మిస్యూస్ ఆన్ ఎలక్టోరల్ రోల్స్. ఇక రోల్స్ అంటే ఏం లేదు సార్, లిస్ట్, ఓటర్ల లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం పరిభాషలు ఏం రాశాడు? ఎలక్టోరల్ రోల్స్. రోల్స్ అంటే ఆ లిస్ట్, ఆ పట్టికలు ఉంటాయి కదా అవి. సో an ఆధార్ నంబర్ కుడ్ రిజల్ట్ ఇన్, వాట్ ఈస్ అ వర్బ్? కుడ్ రిజల్ట్ ఇన్. దీనికి దారి తీయొచ్చు. దేనికి దారి తీయొచ్చు? మిస్యూస్, తప్పుగా వాడబడొచ్చు ఆధార్ నంబరు అంటున్నాడు. సచ్ యాస్, ఏమిటా మిస్యూజ్? ఎలా తప్పుగా వాడచ్చు ఆధార్ నంబరు అంటే సచ్ యాస్ ప్రొఫైలింగ్. ప్రొఫైలింగ్ అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా ఇప్పుడు మనం ప్రొఫైల్ అంటాం కదా, మనకు ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఏది తీసుకున్నా కూడా మనకు ప్రొఫైల్ ఉంటుంది. అంటే ఆ ప్రొఫైల్లో ఏముంటుంది? మన డేటా ఉంటుంది. నేను ఎప్పుడు పెట్టాను, నేను ఎక్కడ చదువుకున్నాను, నా హెల్త్ కండిషన్ ఏంటి, నా చదువు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, నేను ఎంత సంపాదిస్తున్నా, నాకు ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, నాకు ఏమేమి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? ఆధార్ నంబర్లో ఉంటాయి, ఆధార్ డేటాబేస్లో ఉంటాయి. సో దీన్ని పట్టుకొని కొంతమంది ఏం చేయొచ్చు? ప్రొఫైల్ చేయొచ్చు. ప్రొఫైలింగ్ అంటే
జస్ట్ లైక్ మిస్యూజింగ్. ఈ ప్రొఫైల్ని పట్టుకొని ఇంకా వేరే మిస్యూజ్ చేయడాన్ని ప్రొఫైలింగ్ అంటాం. ఓకేనా? సో ప్రొఫైలింగ్ అండ్ ద ఈసీఐ. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? అండ్ ద ఈసీఐ. వర్బ్ ఏంటి? హ్యాస్ టు. హ్యాస్ టు అంటే ఇది మస్ట్. మనం చెప్పాం కదా, హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు అంటే మస్ట్, కంపల్సరీ. ద ఈసీఐ మస్ట్ మాస్క్. మాస్క్ అంటే ఏందమ్మా? హైడ్ కదా, దాచిపెట్టడం కదా. ఇది వర్బ్. ద ఈసీఐ మస్ట్ హైడ్ ఇట్ వెన్ ద రోల్స్ ఆర్ మేడ్ అవైలబుల్ టు పొలిటికల్ పార్టీస్. ఈ రాజకీయ పక్షాలకి ఆ పట్టికలు పంపించేటప్పుడు ఆధార్ నంబర్ని హైడ్ చేయాలి, లేకపోతే దీనివల్ల మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది ఎలక్టర్స్కి, ఓటర్స్కి. నెక్స్ట్ బిసైడ్స్. దాంతో పాటుగా, ఈ రెండింటితో పాటుగా, ఇప్పుడు బిసైడ్స్ అంటే కంజంక్షన్ కదా, ఈ రెండింటితో పాటుగా ఇన్ అడిషన్ టు కదా. బయోమెట్రిక్ వెరిఫికేషన్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? మళ్ళీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫర్ డీడూప్లికేషన్ షుడ్ బి సప్లిమెంటెడ్. బయోమెట్రిక్ వెరిఫికేషన్ దేంతో జరగాలంట? షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ క్లియర్ ఆల్టర్నేటివ్ ఐడెంటిటీ. ఇగో ఈ పదం తప్పు. ఆల్టర్నేటివ్ ఐడెంటిటీ కాదు, ఆల్టర్నేట్ ఐడెంటిటీ. ఇది తెలియదు రైటర్కు, మనం సెట్ చేద్దాం. ఆల్టర్నేటివ్కి ఆల్టర్నేట్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ రాసిన చూడండి. ఆల్టర్నేట్, ఆల్టర్నేటివ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ఆల్టర్నేట్ కార్ అంటాం. మా ఇంట్లో 2 కార్లు ఉన్నాయి. సో ఇప్పుడు కార్ అంటే ఏంటి? నౌను. మరి ఆల్టర్నేట్ అంటే ఏంటి? అడ్జెక్టివ్. ఓకే, అంతేగాని ఆల్టర్నేటివ్ కారణం కదా. ఎందుకంటే ద వర్డ్ ఇట్ సెల్ఫ్, ఆల్టర్నేటివ్ అనే పదం తనకు తానుగా ఒక నౌను, అంతేగాని పక్కన ఇంకొక నౌన్ తీసుకోదు. కానీ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, ఆల్టర్నేటివ్ ఐడెంటిటీ అన్నాడు. అది తప్పు. ఏం చెప్పాలి ఇక్కడ? ఆల్టర్నేట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చెప్పాలి. సరే, క్లియర్. ఆల్టర్నేట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ యాజ్ ద ఫార్మర్. ఫార్మర్ అంటే ఏంటి? ముందు చెప్పింది. యాజ్ ద ఫార్మర్ హ్యాస్ ద పొటెన్షియల్. పొటెన్షియల్ అంటే కెపాసిటీ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ జెన్యూన్ ఓటర్స్. మరి నిజంగా ఓటు వేసే వాళ్ళని బయటికి వెలివేసినట్లు అవుతుంది ఫస్ట్ చేసిన విధంగా చేస్తే. జెన్యూన్ ఓటర్స్ బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ ఫెయిల్యూర్స్. కొన్నిసార్లు టెక్నాలజికల్ ఫెయిల్యూర్ రావచ్చు, అప్పుడు నిజంగా ఓటు వేసేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. సో అది కూడా కరెక్ట్ కాదు అని అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? ద ఈసీఐ. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వర్బ్ మస్ట్ బి. ఇది వర్బ్. ఈసీఐ మస్ట్ బి ఓపెన్ టు. దీనికి సిద్ధంగా ఉండాలంట. దేనికి? అండర్టేకింగ్. అండర్టేకింగ్ మీన్స్ టు హ్యాండిల్ క్లియర్ డీడూప్లికేషన్ ఎక్సర్సైజ్. ఎలాంటి డూప్లికేషన్ లేనటువంటి ఒక ప్రక్రియకు పూనుకోవాలి. తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చాడు? దట్ అన్నాడు. దట్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. ఇది ఎవరి గురించి చెప్తుంది? దాని ముందున్నవారు. దాని ముందున్నవారు ఎవరు? ఎక్సర్సైజ్. అది చెప్తున్నాడు. చూడండి, దట్ విల్ అల్లో అ ఓటర్. ఇలాంటి డీడూప్లికేషన్ ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది? అప్పుడు ఒక ఓటర్కి పర్మిషన్ ఇస్తుంది. దట్ విల్ అల్లో అ ఓటర్ టు హ్యావ్ ఓన్లీ 1 ఈపీఐసి నంబర్ అండ్ ఓటర్ ఐడి. అప్పుడు ఖచ్చితంగా ఒక ఓటర్కి ఒక ఈపీఐసి నంబర్, అదేవిధంగా ఒక ఓటర్కి ఒక ఐడి ఉంటుంది, ఇలా మల్టిపుల్ ఐడీస్ కాకుండా. అండ్ విత్ ద ఎలిజిబిలిటీ టు ఓట్ ఓన్లీ ఇన్ దేర్ ఏరియా ఆఫ్ రెసిడెన్స్. తద్వారా తన రెసిడెన్స్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఓటు వేయగలడు, దేశంలో మరెక్కడ ఓటు వేయకుండా ఉండగలడు అని చెప్తున్నటువంటి క్లారిటీ ఇది. మనం అర్థం చేసుకున్నటువంటి ఎడిటోరియల్ కాలం ఇది. సో ఈ విధంగా మీరు చదవడం వల్ల ఆ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. బట్ వాస్తవంగా ఎడిటోరియల్లో కూడా రైటర్ ఏం చెప్పాలనుకున్నాడు కూడా క్లారిటీ లేదు, తనకు తనకే క్లారిటీ లేదు. సరే, ఇక్కడ మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో 48 లక్షల ఎక్కువ ఓటర్లు వచ్చినాయని చెప్తున్నాడు, దట్స్ క్లియర్. కానీ ఓ పక్క ఈపీఐసి నంబర్ వద్దంటూనే మళ్ళీ ఆ నంబర్ని 10 మందికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తానని చెప్తున్నాడు. చెప్తూనే ఇంకో కొత్త ప్రూఫ్ రావాలంటున్నాడు. మరి ఆధారం ఏం చేయాలో కూడా క్లారిటీ చెప్పలేదు. అంటే ఏ పర్పస్లో రాశాడనే క్లారిటీ తనకే లేదు ఇక్కడ అని నేను బలంగా చెప్పగలను. సరే, ఇది ఎట్లున్నా కూడా కొంచెం గ్రామర్ అయితే మనకు క్లియర్ అయింది కదా. సబ్జెక్టు వర్బు, ఆ మధ్యలో దేన్ని హోల్డ్ చేయాలి, సబ్జెక్ట్ ఒక చోట ఉంటే వర్బ్ ఒక చోట ఉంది, కొన్ని పదాల మీనింగ్స్ కూడా చూడడం జరిగింది. అయితే డిస్క్రిపాన్సీస్ అంటే సమ్ చేంజెస్, సమ్ సార్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మధ్యలో డిఫరెన్సు, ఇవి కొన్ని అయితే గమనించారు కదా. దాట్స్ గుడ్.
ఓకేనా. నౌ వీఆర్ గోయింగ్ టు రీడ్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ ద టుడేస్ న్యూస్ పేపర్. ఓకేనా, వీఆర్ గోయింగ్ టు సీ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద టుడేస్ న్యూస్ పేపర్ చూసి వీ షల్ వైండ్ అప్ ద సెషన్. ఓకే, లెట్స్ గో. సెంటర్ పేజ్ ఆఫ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద టుడేస్ ద హిందూ ఎడిటోరియల్. మనం ఇక్కడ చూద్దాం అసలు హెడ్లైన్స్ ఏంటి, మనకి ఏమైనా బెనిఫిట్గా ఉన్నటువంటి పదాలు ఉన్నాయా లేవనే పాయింట్ ఒకసారి ఫోకస్ చేద్దాం. ఓకే, లెట్స్ ఎంటర్ ద టాప్ హెడ్లైన్స్ ఫస్ట్. చూడండి, ఇది ఫస్ట్ టాప్ హెడ్లైన్. మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ టాప్ హెడ్లైన్ 6 month డెడ్ లైన్, 6 నెలల డెడ్ లైన్ విధించడం జరిగింది. ఏంటి ఎక్కడ చూద్దాం. స్టేట్స్, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి యూటీస్, యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలు. చూడండి, స్టేట్స్, యూటీస్, టోల్డ్. చూసారా, ఇది వర్బు. నేను చెప్పాను కదా, యాక్చువల్గా ఇది యాక్టివా ప్యాసివ్ అంటే ప్యాసివ్లో రాయాలి, వర్ టోల్డ్ అని రాయాలి. కానీ కొన్నిసార్లు ఇవ్వడు, మనమే అర్థం చేసుకోవాలి. చెప్పబడ్డాయి ఎవరి ద్వారా? కేంద్రం ద్వారా. ఏం చెప్పబడ్డాయి ఈ రాష్ట్రాలు, ఈ యూటీసు చెప్తున్నాడు. టు గివ్ రికార్డ్స్, ఇగో మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ ఇవ్వండి. టు గివ్ రికార్డ్స్ ఆఫ్ వాట్? ఫారెస్ట్ ల్యాండ్స్. అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు వెంటనే సబ్మిట్ చేయాలి. రానున్నటువంటి 6 monthsలో మీరు సబ్మిట్ చేయాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఫుల్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి కేంద్రం దగ్గర అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త కనబడుతుంది. పేజ్ నెంబర్ 10లో ఉంది, యూ హ్యావ్ టు రీడ్ దేర్. ఓకేనా. నెక్స్ట్, సో ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వార్త. ఇక్కడ ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ అయ్యాడంట. సో ఎందుకు డిస్క్వాలిఫికేషన్ అయ్యాడు, ఏంటి కథ అనేది ఇక్కడ చూడాలి మనం. ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇది చూద్దాం, హెడ్డింగ్ వెళ్దాం. సుప్రీం కోర్ట్ నోటీస్ టు తెలంగాణ స్పీకర్. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉందా? లేదు, కంప్లీట్ ఫ్రేజ్ అది. సుప్రీంకోర్టు ఏం చేసింది, తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో దానికి నోటీస్ పంపించింది. ఆ విషయం గురించి పేజ్ నెంబర్ 7లో ఉంది. దేర్ యూ హావ్ టు రీడ్ ద డేటా క్లియర్లీ. ఓకేనా. నెక్స్ట్, ఇంతకుముందు మనం చూసాము, ఇగో ఇదే డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి క్లియర్గా. ఇక చూడండి, ఓటర్ ఐడి డిస్క్రిపాన్సీస్. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్రిపాన్సీస్? ఇది ఇంపార్టెంట్ వర్డ్. డిస్క్రిపాన్సీస్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ చేంజెస్, సమ్ సార్ట్ ఆఫ్ అలైన్మెంట్స్, సమ్ సార్ట్ ఆఫ్ మార్పులు అని మీనింగ్ వస్తుంది. సో దాని గురించి ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంది. వాట్ ఈ సబ్జెక్ట్ రైట్ నౌ? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ. వర్బ్ ఏంటి? మస్ట్ కమ్, ఖచ్చితంగా రావాలి. ఇది మొత్తం కలిపి చదవాలి. ఇది ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. కమ్ క్లీన్ ఆన్. కమ్ క్లీన్ అంటే ఎలాంటి తప్పు చేయలేదు అన్న విధంగా ముందుకు రావాలి. ఏ విషయంలో అంటే చెప్తున్నాడు. ఆన్ ఈపీఐసి స్కామ్. ఇది స్కామ్ అంటే డైరెక్ట్గా స్కామ్ అని పేరు ఇచ్చాడు ఇక్కడ. ఆన్ ఈసీఐసి స్కామ్ అని ఎవరంటున్నారు ఈ మాటలు? డైరెక్ట్గా తృణమూల్ కాంగ్రెస్ అంటుంది. ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం అంటున్నారు. ఏమంటున్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మీరు ఖచ్చితంగా ఎలాంటి మీరు తప్పు చేయాలనే విధంగా మీరు ముందుకు రావాలి. రీసెంట్గా జరిగినటువంటి మహారాష్ట్ర కావచ్చు, నెక్స్ట్ జరగబోయేటువంటి వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ కావచ్చు, ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి అని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ డేటా పాయింట్ ఇక్కడ చూస్తే గవర్నమెంట్. వాట్ ఇస్ సబ్జెక్ట్? గవర్నమెంట్. వర్బ్ ఏంటి? టాక్స్ బిగ్. ప్రభుత్వం పెద్దగా మాట్లాడుతుందంట. డెలివర్స్ లిటిల్. కానీ డెలివర్స్ అంటే జస్ట్ గివ్స్. లిటిల్ అంటే అర్థమైంది నాకే బరాబర్, ఏమీ లేదు అని మనం మీనింగ్ వస్తుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. లిటిల్, అ లిటిల్, ద లిటిల్. లిటిల్ అంటే 0%, అ లిటిల్ అంటే 50%, ద లిటిల్ అంటే 100%. ఇక్కడ ఏమన్నాడు? డెలివర్స్ లిటిల్, అసలు ఏమీ ఇవ్వట్లేదు. ఎక్కడ? ఆన్ జెండర్ బడ్జెట్. ఏం లేదు. ఇవాళ ప్రభుత్వము ఏమంటుంది? ఎల్లుండి March 8 నేను కూడా విన్నా, ఉమెన్స్ డే. March 8 అనేది ఉమెన్స్ డే. సో మళ్ళీ ఆ రోజు ఏదో పెద్ద పథకాలు పట్టుకొస్తుంది కేంద్ర ప్రభుత్వము. మాటలు మాత్రం పెద్దగా ఉన్నాయి, చేతులు మాత్రం ఏమీ లేవు అందని యొక్క మీనింగ్ ఇక్కడ. సో గవర్నమెంట్ టాక్స్ బిగ్, ప్రభుత్వాలు పెద్దగా మాట్లాడతాయి కానీ డెలివర్స్ నథింగ్ ఆన్ జెండర్ బడ్జెట్. మహిళలు ఏదైతే మనం ఇవాళ జెండర్ ఈక్వాలిటీ అని పోరాడుతుందో ప్రభుత్వాలు కానీ ఇటు పెద్ద పెద్ద సంస్థలు కానీ వాళ్ళకి ఇచ్చింది ఏమీ లేదు అని రైటర్ యొక్క ఉద్దేశం. అలొకేషన్ ఇంక్రీజింగ్ బట్ వేర్ ఈజ్ ఇట్ గోయింగ్?
సరే సరే మహిళలకు మీరు పెద్దపీట వేస్తున్నారని చెప్తున్నారు, వారికి పెద్ద ఎత్తున బడ్జెట్లో వారికి పెద్ద ఎత్తున డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది అని రైటర్ క్వశ్చన్ చేస్తున్నాడు. మహిళా దినోత్సవం గురించి ఈ ఆర్టికల్ ఏమైనా ఇవ్వచ్చు, విమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత గురించి ఈ యొక్క ప్యాసేజ్ ఏమైనా ఇవ్వచ్చు. దేర్ యూ హ్యావ్ టు రీడ్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక వార్త. సో ఆఫ్ షోర్ మైనింగ్, ఆఫ్ షోర్ అంటే ఏంది, ఆఫ్ అంటే ఏంది, సీ షోర్, షోర్ అంటే తెలుసుగా సముద్ర తీరం, కోస్టల్ ఏరియా అంటాం. అంటే అక్కడ మైనింగ్, ఆఫ్ షోర్ మైనింగ్ అంటే దానికి సంబంధించినటువంటి తవ్వకాల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే చూడండి ఇక్కడ వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, కేరళ రెజల్యూషన్. ఇక చూడండి రెజల్యూషన్ అంటే ఏంటి, మామూలుగా రెజల్యూషన్ అంటే మామూలుగా ఇది కొంచెం అసెంబ్లీలలో పార్లమెంట్లో వాడేటువంటి పదం ఇది. రెజల్యూషన్ అంటే ప్రస్తావన, రెజల్యూషన్ అంటే ఒపీనియన్, డెసిషన్, దాని యొక్క నిర్ణయము అని మీనింగ్ వస్తుంది కదా, ఇలా అర్థం చేసుకోవాలి. కేరళాస్ డెసిషన్, కేరళాస్ ఒపీనియన్ అని మీనింగ్ అక్కడ. సో కేరళాస్ రెజల్యూషన్, కేరళాస్ ఒపీనియన్ ఏం చేసింది, ఒపోజెస్ అంటే రిజెక్ట్స్ ఎవరిని, సెంటర్స్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉందో కేరళ యొక్క ఆలోచన తిప్పికొట్టింది. కేరళ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఆ ప్రస్తావన ఏదైతే తీసుకొచ్చిందో కేరళ రిజెక్ట్ చేస్తుంది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఏం ఆలోచన అది, ఆఫ్ షోర్ మైనింగ్ అంట. అంటే ఈ తీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనని కేరళ ప్రభుత్వము తిప్పికొడుతుంది అందని యొక్క మీనింగ్. క్లియర్. సో ఈ విధంగా మనకు టాప్ హెడ్లైన్స్ మనం చూడడం జరిగింది. నౌ ఎంటర్ ద ప్యాసేజ్ a bit. Now clearly we understand the passage is telling about what. Okay na? Now let's enter the passage. ఇక్కడ నియర్ బై అని ఇచ్చాడు, ఇదంతా కూడా లోకల్ న్యూస్ అయి ఉంటుంది. ఇది మెయిన్ వార్త. ఇక్కడ చూడండి హీరో ఉన్నాడు ఇక్కడ. లెట్ us see this guy. జెలెన్స్కీ తెలుసు కదా, వోలోడిమిర్ జెలెన్స్కీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్. What is subject right now? Zelensky. Excuse me, Zelensky. What is this? ఇది సబ్జెక్ట్. వోలోడిమిర్ జెలెన్స్కీ అనేది సబ్జెక్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్. వర్బ్ ఏంటి, కాల్స్ ఫర్. కాల్స్ ఫర్ అంటే మీనింగ్ ఏంది, డిమాండ్స్, రిక్వెస్ట్స్, ఆర్జెస్, యూనో ప్లీడ్స్ అని మీనింగ్ వస్తుంది. ఏం డిమాండ్ చేస్తున్నాడు, కాల్స్ ఫర్ ట్రూస్. ట్రూస్ అంటే ఏంది, మనం మాట్లాడుకున్నాం, సీజ్ ఫైర్, సంధి చేసుకోవడం. రెండు దేశాల మధ్యలో యుద్ధ విరమణని ఏమంటామంటే ట్రూస్, సంధి చేసుకోవడం. అర్థమైందా? సో ట్రూస్, అమిడ్, అమిడ్ అంటే మీనింగ్ ఏంది, ఇన్ ద మిడిల్ ఆఫ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అమిడ్ అంటే మీనింగ్ ఏంది, ఇన్ ద మిడిల్ ఆఫ్, ఈ మధ్యలో. ఏ మధ్యలో, ఎయిడ్ కట్. ఎయిడ్ అంటే మీనింగ్ ఏంది, హెల్ప్ కట్. నిన్న మొన్నటి దాకా అంటే ఇప్పుడు 100% మిలిటరీ ఉక్రెయిన్ దగ్గర 0%, దాని దగ్గర ఏమీ లేదు. more than 50% of military aid is coming from the US. 50% మించి అమెరికా నుంచి మిలిటరీ సాయం అందుతుంది. మిగతా యూరోపియన్ దేశాలు అన్ని కలిపి తీసుకున్నా కూడా 50% కూడా రావు. అంటే దాదాపు కమ్సే కమ్ 75% ఈ యొక్క మిలిటరీ ఎయిడ్ అంతా కూడా అమెరికా నుంచి వస్తుంది. తిప్పి కొడితే మిగతా సగంలో సగం యూరోపియన్ కంట్రీస్ అందిస్తున్నాయి. ఈ లండను, ఈ అక్కడ ఉన్నటువంటి ఆ దేశాలు, మిగతా 32 కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ దేశాలన్నీ కలిపి సగంలో సగం అందిస్తే సగానికి పైగా ఎవరు అందిస్తున్నారంటే అమెరికా. మరి అంత సహాయం చేస్తున్నప్పుడు నువ్వు ఆయన ముందటికి పోయి ఎట్లా మాట్లాడాలి, ఎంత డిగ్నిటీగా మాట్లాడాలి, అది ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అమెరికా ఏం చేసింది, ఆ మిలిటరీ సాయం ఎగ్దమ్ కట్ చేసి పడేసింది. ఇక నీ కర్మ నువ్వు అనుభవించు అని చెప్పేసింది. ఇప్పుడు మనోడు మళ్ళీ తగ్గి ఏం చేస్తున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. దేనికి, ట్రూస్. ఇప్పుడు సంధి కావాలంట. సో అంటే ఈయనకు సరిగా మనం దీని గురించి మాట్లాడా, బట్ యూ కెన్ సీ ద ఫ్యూచర్. ఓకే, లెట్స్ సీ, ఎంటర్ ద ప్యాసేజ్ అ బిట్. ఇక్కడ చూద్దాం. ఉక్రేనియన్ లీడర్ ఎవరు, జెలెన్స్కీ. వర్బ్ ఏంటి, రిగ్రెట్స్, చింతిస్తున్నాడు. స్పాట్ అంటే అక్కడ జరిగినటువంటి గొడవ విత్ ద ట్రంప్. బ్యాక్స్ యుఎస్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్ లీడర్షిప్. బ్యాక్స్ అంటే మీనింగ్ ఏంది, సపోర్ట్స్. యుఎస్ ప్రెసిడెంట్ అంటే ట్రంప్ స్ట్రాంగ్ లీడర్షిప్ని సపోర్ట్ చేస్తున్నాడంట. మరి మొన్న బాగానే ఎగిరాడు కదా. నెక్స్ట్, హీ సిగ్నల్స్, అతను ఇండికేట్ చేస్తున్నాడు రెడీనెస్ ఫర్ డిస్కషన్స్ టు సెక్యూర్ అ లాస్టింగ్ పీస్. ఇక
పీస్ కొనసాగడానికి అంటే ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడానికి తను ముందుకు వస్తున్నాననే ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆ విషయం ఆల్రెడీ ట్రంప్ కూడా చెప్పాడు, నువ్వు ఎప్పుడు రావాలన్నా వీఆర్ రెడీ ఫర్ ద పీస్ టాక్స్ అని చెప్పి చాలా పెద్దన్న పాత్ర పోషించాడు ట్రంప్ కూడా అని చెప్తున్నాడు ఈ విధంగా. సో ఇక్కడ చూడండి, ఈయన వొలోడిమిర్ జెలెన్స్కీ అంటే ఇక్కడ చూడండి అతను ఏం ఆడుతున్నాడు ఇచ్చాడు ఇక్కడ చూడండి. అవర్ మీటింగ్ లెట్ మీ జూమ్ ఎ బిట్ ఫర్ యూ షెల్ సీ ద క్లారిటీ. ఇది చూద్దాం ఇక్కడ చూడండి. అవర్ మీటింగ్ ఇన్ వాషింగ్టన్ డీసీ at the White House in the Oval Office on Friday, last Friday. మీరు వినే ఉంటారు లాస్ట్ ఫ్రైడే. ఇగో చూడండి సబ్జెక్ట్ ఏంటి, అవర్ మీటింగ్. వర్బ్ ఏంటి, డిడ్ నాట్ గో ద వే ఇట్ వాజ్ సపోజ్డ్ టు బి. యాక్చువల్గా మీటింగ్ ఏంటి, ఆల్రెడీ దీని వెనకాల ఆల్రెడీ చాలామంది అఫీషియల్స్ అందరూ కూడా అన్నీ మాట్లాడేసి క్లియర్ చేశారు. అఫీషియల్గా అమెరికన్ మీడియా ముందుకు వచ్చి సంతకాలు పెట్టి క్లోజ్ చేయాల్సినటువంటి మ్యాటరు, కానీ అలా కాకుండా మనోడు రెచ్చిపోయాడు, అది చెప్తున్నాడు. సో ఇట్ వాజ్ సపోజ్డ్ టు బి, జరగాల్సిన విధంగా జరగలేదు. ద మీటింగ్ డిడ్ నాట్ గో ద వే ఇట్ వాజ్ సపోజ్డ్ టు బి, అలా విధంగా జరగలేదు అంటున్నాడు. మరి ఎలా జరిగింది అంటే ఇష్టం వచ్చినట్టు జరిగింది. ఇట్ ఈస్ రిగ్రెటబుల్, ఇది చింతించాల్సినటువంటి అంశం. దాట్ ఇట్ హ్యాపెండ్ దిస్ వే, ఇలా జరిగినందుకు చాలా చింతిస్తున్నాను నేను అని జెలెన్స్కీ అంటున్నాడు. ఇట్ ఈస్ టైమ్ టు మేక్ థింగ్స్ రైట్, మరి సమయం వచ్చింది మిత్రమా, ఇప్పుడైనా థింగ్స్ కరెక్ట్ చేసుకుందాం. థింగ్స్ అంటే ఇక్కడ విషయాలు కరెక్ట్గా మాట్లాడుకుందాం అని ఎవరన్నారు అంటే వొలోడిమిర్ జెలెన్స్కీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్ అని చెప్తున్నాడు ఈ విధంగా. సరే, గతంలో ఏం జరిగింది, యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు ఏమైంది, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఎవరికి ఇచ్చారు, అదంతా పక్కన పెట్టి ఇప్పుడు ఏం జరగాలనేది ఎవరికైనా కావాలి. మా తాత గుర్రాలు నడిపేవాడంటే ఇప్పుడు ఏం లాభం, అయిపోయింది కథ, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అనేది అంటున్నాడు ఈ విధంగా. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఇది ఇక్కడ ఇచ్చాడు పేజ్ నెంబర్ 1లో. ఇంకొకటి ఇది కూడా కొంచెం హాట్ టాపిక్గా మారుతుంది. మహారాష్ట్రలో మినిస్టర్ క్విట్ అయ్యాడు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, మహారాష్ట్ర మినిస్టర్, వర్బ్ ఏంటి, క్విట్స్. ఇగో ఇది సబ్జెక్ట్, మహారాష్ట్ర మినిస్టర్. సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసి క్విట్స్, అంటే గివ్స్ అప్, వదిలేశాడు. ఎక్కడ అంటే ఇన్ సర్పంచ్ మర్డర్ ఫాలో అవుట్, సర్పంచ్ని వాళ్ళు మర్డర్ చేశారు, ఆ విషయంలో అతను తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడంట. ఇది మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వార్త. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దిస్. సో హియర్ వి హ్యావ్, లెట్స్ సీ దిస్. షా అంటే ఎవరు, అమిత్ షా, హోమ్ మినిస్టర్. వర్బ్ ఏంటి, సీక్స్, కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు, యాక్షన్, పని కోరుకుంటున్నాడు. ఏం పని, టు రీబిల్డ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఇన్ మణిపూర్. టు రీబిల్డ్ అంటే తిరిగి నెలకొల్పాలి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటే ప్రార్థనా మందిరాలు. అది టెంపుల్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, మస్జిద్ అవ్వచ్చు, గురుద్వారా అవ్వచ్చు. అక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ నిర్మించండి. ఎక్కడ, మణిపూర్లో. నిన్న మొన్నటి దాకా అల్లర్లు జరిగాయి కదా, ఈ అల్లర్లలో ఎంతో ఆస్తి, ప్రాణ, ధన నష్టం జరిగింది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కూడా కూలగొట్టారు ఎక్కడ పడితే అక్కడ. సో వాటిని మళ్ళీ నిర్మించండి అని యూనియన్ హోమ్ మినిస్టర్ కోరుకుంటున్నాడు ఇక్కడ, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కొంచెం పక్క వస్తే ఇక చూడండి మళ్ళీ, వాట్ ఈస్ సబ్జెక్ట్, సెంటర్. ఎక్స్క్యూజ్ మీ, ఓకే, వాట్ ఈస్ సబ్జెక్ట్, సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం. వర్బ్ ఏంటి, ఆర్జ్డ్. ఆర్జ్డ్ మీన్స్ రిక్వెస్టెడ్. మనం అంటాం అర్జీ పెట్టుకున్నా, కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టుకున్నా, అది అర్జీ పెట్టుకోవడం కాదు, ఆర్జ్ చేసిన, తెలుగులో కన్వర్ట్ చేసాం మనం. సో ఆర్జ్డ్ అంటే ఏంటంటే రిక్వెస్ట్. ఏం రిక్వెస్ట్ చేసింది సెంటర్, టు రిలీజ్. ఎంత డబ్బు అంటే రూపీస్ 1468.94 crore పెండింగ్ డ్యూస్. అచ్చా, అయితే చూడండి ఇక్కడ సెంటెన్స్ బాగా అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ సెంటర్ ఆర్జ్డ్ కాదు, సెంటర్ని అడగబడింది అన్న మీనింగ్, అంటే ప్యాసివ్లో రాయాలి. కానీ మస్దేద్ సార్ అంటే ఇవ్వడు, మరి మనమే అర్థం చేసుకోవాలి. అది న్యూస్ పేపర్ హెడ్లైన్ కాబట్టి కొన్నిసార్లు క్లియర్గా మనమే అర్థం చేసుకోవాలి. సెంటర్ వాజ్ ఆర్జ్డ్ టు రిలీజ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ, దట్స్ వాట్ పెండింగ్ డ్యూస్ అని ఎవరు అడుగుతున్నారు, చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. అక్కడ ఏం రావాలి, వెర్బ్ వాస్తవంగా వాజ్ ఆర్జ్డ్ అని రావాలి. ఇచ్చాడా, ఇవ్వలేదు, మనమే అర్థం చేసుకోవాలి. సో ఇది మనం చదువుకున్నటువంటి హెడ్లైన్స్.
ఓకే, లెట్స్ సీ అ బిట్. ఇంకేమైనా ఇచ్చాడా వార్తలు? మెయిన్గానే పాయింట్స్ ఇక్కడ చూద్దాం. ఓకే, రివ్యూ డిపిఆర్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ లక్ష్మణ్ అంటున్నారు. ఓకే ఫైన్, ఇక్కడ ఏం లేదు. ఇది ఒకటి ఇంపార్టెంట్ వార్త. ఇది ఈ సాఫ్ట్వేర్లు అంటారు కదా, ఇక వాళ్ళ గురించి ఇచ్చాడు. 80% ఆఫ్ ద టెకీస్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్బ్ ఏంటి? ఆర్ ఓవర్ వెయిట్లో ఉన్నారంట. ఎందుకంటే తినే ఫుడ్ అంతా అలానే ఉంది కాబట్టి. ఇది ఎవరు చెప్పారు అంటే స్టడీ బై ద ఏఐజీ హాస్పిటల్ అమాంగ్ ఓవర్ 1000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్ హ్యాస్ రివీల్డ్ దట్ 80% ఆఫ్ దెమ్ వర్ ఓవర్ వెయిట్. అందులో అధిక బరువు కలిగి ఉన్నారంట 100లో 80 మంది అని ఒక సంస్థ ఒక స్టడీ బయట పెట్టిందంట. ఇది మనకు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక వార్త. సైరన్ బ్లేరింగ్ అంటే సౌండింగ్, సైరన్ సౌండింగ్ అంబులెన్స్ క్యారింగ్ కేజ్డ్ డాగ్. ఇప్పుడు చూడండి, వాట్ ఇస్ సబ్జెక్ట్? సైరన్ బ్లేరింగ్ అంబులెన్స్. వర్బ్ ఏంటి? వాజ్ సీజ్డ్. ఆ అంబులెన్స్లో ఏం తీసుకెళ్తున్నారంట? క్యారింగ్ కేజ్డ్ డాగ్స్. ఆ కుక్కలను తీసుకెళ్తా ఉంటే దాన్ని అరెస్ట్ చేశారంట అంబులెన్స్లో. వీళ్ళకి ఇంకా వేరే వాహనం దొరకలేదా అని రైటర్ యొక్క ఉద్దేశం. రైట్. సో ఇదంతా కూడా మ్యాచ్, నిన్న క్రికెట్ మ్యాచ్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోటో చూడండి. ఏజ్ ఆఫ్ ద చేజ్. ఏజ్ అంటే మీనింగ్ ఏంది? పర్ఫార్మింగ్ ఎక్సలెంట్లీ, పర్ఫార్మింగ్ గ్రేట్లీ అని చెప్పడాన్ని ఏస్. యూనిట్ టు ఏస్ అప్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్, ఇన్ యువర్ స్టడీస్ అంటే యూనిట్ టు ఇంప్రూవ్. సో మనం చేజ్ మాస్టర్ అంటాం కదా, ఆ విధంగా ఇచ్చాడు. మాస్టర్ క్లాస్. విరాట్ కోహ్లీ వాజ్ ఆన్ ద బాల్ అగైన్ as the men in blue knocked out Australia in the semi-final of the Champions Trophy in Dubai on Wednesday. India will meet the winner of the match between the South Africa and New Zealand in the Summit Clash on Sunday. Summit Clash అంటే చివరి క్లాష్, చివరి పోరాటం ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక లాస్ట్ మనం చదివి వైండ్ అప్ చేస్తాం. ఇక్కడ ఇది లాస్ట్ హెడ్లైన్. యూ కెన్ సీ నౌ. So debris removal from SLBC tunnel stretches on. Agonizing wait for relatives of 8 persons trapped for 11 days. What is subject right now? Debris removal. Debris అంటే అక్కడ పేరుకుపోయినటువంటి వ్యర్థాలు. వర్బ్ ఏంటి? ఇగో స్ట్రెచెస్ ఆన్. స్ట్రెచెస్ ఆన్ అంటే ఇంక్రీజెస్, ఇంకా పెరుగుతుంది. డెబ్రీస్ అనేటివి రోజు రోజుకి పెరుగుతున్నాయి. అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఆగట్లేదు, ఇంకా వాటర్ ఫ్లోటింగ్ పెరుగుతుంది. ఇంకా అక్కడ ఆ సిల్ట్ కానీ ఆ మక్ కానీ ఇంకా పెరుగుతుంది అని రైటర్ యొక్క ఉద్దేశం. ఎక్కడ ఈ డెబ్రిస్ రిమూవల్ ఎక్కడి నుంచి అంటే ఇక మధ్యలో చదవండి. ఫ్రమ్ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ నుంచి ఆ డెబ్రిస్ అనేది పెరుగుతూనే ఉన్నాయంట. ఇది సబ్జెక్ట్ వర్బ్. డెబ్రిస్ రిమూవల్ వర్బ్ ఏంటి? స్ట్రెచెస్ ఆన్, క్లాస్. నెక్స్ట్ అయితే ఇది ఇంపార్టెంట్ వర్బ్ చూడండి ఇక్కడ. ఎగోనైజింగ్ వైట్. ఎగోనైజింగ్ అంటే ఏంటి? ఎగోనైజింగ్ వైట్. ఇగో ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఎగోని అంటే ఎక్స్ట్రీమ్ పెయిన్, బాధాతప్తమైనటువంటి భరించరానటువంటి బాధని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ఎగోని, ఎక్స్ట్రీమ్ పెయిన్ అని చెప్తాం అన్నట్టు. సో ఆ వెయిట్ ఎంత దారుణంగా ఉందంటే ఎగోనైజింగ్గా ఉందంట. వాళ్ళ బంధుమిత్రులు వెయిట్ చేస్తున్నారు కదా, అది ఎంత బాధగా ఉంది అంటే చెప్తున్నాడు. ఎగోనైజింగ్ వెయిట్, చాలా బాధాకరమైనటువంటి నిరీక్షణ అందని ఒక మీనింగ్. ఎవరికి? ఫర్ రిలేటివ్స్. ఎవరి రిలేటివ్స్? ఆఫ్ 8 పర్సన్స్. ఈ 8 పర్సన్స్ ఎక్కడున్నారు? ట్రాప్డ్ ఫర్ 11 డేస్. 11 రోజులుగా వాళ్ళందరూ ఇరుక్కుపోయారు. వారి బాధ వర్ణనాతీతం. ఆ నిరీక్షణ, బాధాకరమైనటువంటి నిరీక్షణ వాళ్ళ రిలేటివ్స్ ఫేస్ చేస్తున్నారంట. అది వార్త ఇక్కడ. ఫైనల్గా నిన్న కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయిందంట. అదొక శుభవార్త. ఇన్ని రోజులు ట్రైన్ల ద్వారా బయటికి లాక్కొచ్చారు డెబ్రీస్, బట్ ఫైనల్గా కన్వేయర్ బెల్ట్ ఓకే అయిందని ఒక వార్త నిన్నటి నుంచి కనబడుతుంది. ఇక్కడ చూద్దాం. ద కన్వేయర్ బెల్ట్ టు క్యారీ అవుట్ ఎక్స్కావేటెడ్ మెటీరియల్. ఎక్స్కావేటెడ్ అంటే తవ్వినటువంటి మెటీరియల్. మెటీరియల్ ఫ్రమ్ ద టన్నల్ బోరింగ్ మషిన్ హ్యాస్ బీన్ రిస్టోర్డ్. ఇక చూసారా, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద కన్వేయర్ బెల్ట్. వర్బ్ ఏంటి? ఇగో ఇది హ్యాస్ బీన్ రిస్టోర్డ్ in the Srisailam left bank canal tunnel, but its utility cannot be determined without testing. మరి ఎందుకు అట్లా అంటప్పుడు నువ్వు ఎందుకు వార్త రాసావు? డిటర్మినేషన్ కానప్పుడు అది ఎందుకు ఓకే అయిందని రాసావు ఇక్కడ. ఇది వీళ్ళ వార్తలు ఇట్లుంటాయి.
బట్ ఇట్స్ యూటిలిటీ కెనాట్ బి డిటర్మైన్డ్ వితౌట్ టెస్టింగ్. మరి టెస్టింగ్ ఇవ్వనప్పుడు నువ్వు ఓకే అయిందని ఎట్లా చెప్పావు? ఇగో ఇలాంటి వార్తలు ఉంటాయి వీళ్ళ దగ్గర. అధికారులు చెప్తున్నారంట. ఏదో ఒకటి క్లియర్గా మాట్లాడండి. అయితే అయిందనండి, లేకపోతే కాలేదని చెప్పండి. ఓకే అయిందని చెప్పేసి మళ్ళీ దీన్ని హోల్డ్లో పెట్టడం కరెక్ట్ కాదు. అదే జరుగుతుంది. అది స్టార్ట్ అయినప్పటి నుంచి తతంగం. డెడ్ బాడీస్ కనబడ్డాయి అంటున్నారు. మళ్ళీ ఆ డెడ్ బాడీస్ వచ్చేసి వేరే ఆ మెషిన్ యొక్క పార్ట్స్ అని చెప్తున్నారు. 8 మీటర్ల లోతులు అంటున్నారు. అది పోతే 12 మీటర్ల లోతులు అవి ఉన్నాయంటే డెడ్ బాడీస్. ఏమిటి డేటా అనేది సమాజం చూస్తుంది ఇక్కడ. ఓకే, ఇది మనకు అర్థమైనటువంటి వార్త. నెక్స్ట్ విమెన్ SHGs, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనుకుంటా. అది SHGs అంటే మహిళా సంఘాల గ్రూపులు. విమెన్ SHGs టు లీజ్ బసెస్ టు TGSRTC ఎట్ ₹77,220 per month. వాళ్ళు కూడా బస్సులు లీజ్కి ఇస్తున్నారంట. వాళ్ళకి ఇక్కడికి బస్సులు ఎక్కడో ఉండి ఉంటాయి. సో ఇది ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఏం లేదు. ఇదంతా కూడా మనం ఫ్రేజ్గా తీసుకోవాలి. విమెన్ SHGs టు రిలీజ్ బసెస్ టు లీజ్ అంటే రెంట్కి ఇవ్వడం. TGSRTCకి TGSRTC సంస్థకి రెంట్కి ఇస్తున్నారంట వీళ్ళు. ఎంత డబ్బులతోటి అంటే 77,220 per month. ఒక నెలకు ఇంత ఛార్జ్ చేసి మీరు బస్సులు వాడుకోండి అని ఇస్తున్నారంట. ఒకటో రెండో బస్సులు మేబీ. సో ఈ విధంగా మనం ఫస్ట్ పేజీని కవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ పేజెస్ అన్ని కూడా మీరే చదువుకోవాలి. ఓకేనా? డ్యూ టు టైం కన్సర్న్ వీఆర్ క్లోజింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా? ఈ విధంగా మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు చదవడం వల్ల మంచి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ అరౌండ్ మీ అన్న క్లారిటీ రావడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఎగ్జామ్లో వచ్చేటువంటి ఆ క్వశ్చన్ ఎలాంటిదైనా కూడా మీరు దాన్ని చాలా ఈజీగా చదువుకొని హ్యాండిల్ చేసి కరెక్ట్గా ఆన్సర్ పెట్టేటువంటి కెపాసిటీ బిల్డ్ అవుతూ ఉంటుంది మనకు తెలియకుండానే. సో కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి. సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.